దేవదేవుని మహాకృప చొప్పున మరి యొక్క వారమును ప్రసాదించి మనం గలతీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. యథావిధిగా ప్రార్థనకు ముందుగా ప్రభు మనకు అనుగ్రహించిన ఒక పాటను మనల్ని మనం సరి చేసుకున్నటకు, ఆత్మను రక్షించుకొరకు అనుగ్రహించబడిన ఈ పాటను పాడినప్పుడల్లా మన ఆత్మను పరీక్షించుకొని అనేక ఆత్మను రక్షించుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్నో దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్నో దర్శించుట తగునా, భక్తులారదయము తోడా లేచి ప్రాకాశించుడి, ఆత్మలెల్లయేసు నోద్ధ చేరునట్లు చేయుడి, ఒక ఆత్మనైనా రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు సాయంకాల సమయమున చిన్నమందగా వచ్చి ఉన్నాం. గలతీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. అందులో విశిష్టమైనటువంటి లేఖనములను మీరు మాకు విశదపరచండి. పరమ తండ్రి, మీ ప్రసన్నత మా మధ్య ఉంచండి, మీ శక్తిని మా మధ్య ఉంచండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. దివ్యమైన జ్ఞాపక శక్తిని, జ్ఞానమును ప్రసాదించండి. మరలా బోధించడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానమును, వివేకమును ప్రసాదించమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కొద్దిగా పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారంలో 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయము, 2వ అధ్యాయాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించాం. గలతీ సంఘమును పౌలు గారు సందర్శించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపచేత ఒక సంఘమును ఏర్పరిచి కొద్ది కాలమైన తర్వాత మరలా
ఆయన తెలుసుకున్న విషయములను బహు దుఃఖముతో బాధతో వ్రాయటం మనం ధ్యానించాం. మీరు ఒకటి గమనించాల్సింది ఏమిటంటే, ఆ రోజులలో స్కాటర్ అయిపోయిన యూదులు ఎక్కువగా ఉన్నారు. ధర్మశాస్త్రమును పొందిన తర్వాత 607లో నెబ్కద్నెజరు ఒకవైపు యూదులను, 740లో ఇజ్రాయేలీలను అష్షూరు రాజైన షల్మానేషర్ 5 పూర్తిగా ధ్వంసము చేసి చెరగా పట్టుకొని పోయినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద జ్యూస్ హ్యావ్ బిన్ స్కాటర్డ్, కంప్లీట్గా చెదిరిపోయారు. ఎంతగా చెదిరిపోయారంటే కూషు దేశం నుంచి భారతదేశం వరకు కూడా చెదిరిపోయారు. ఒక మధ్య ఆసియా ప్రాంతమే కాదు, క్రింద ఉన్నటువంటి కూషు దేశము, ఆ తర్వాత ఉన్నటువంటి బబులోను, ఏలాము, ఆఫ్ఘనిస్తాను, యుఏఈ, పాకిస్తాను, ఇండియా, ఆస్ట్రేలియా వరకు కూడా, ఆస్ట్రేలియా వరకు వెళ్ళలేకపోయారు కానీ ఇండియా వరకు అయితే వచ్చేసారు. ఎందుకనగా ఎస్ఏఆర్ గ్రంథంలో మనం ధ్యానిస్తూ ఉంటాం, చదివే ఉన్నాం. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 ప్రావిన్సెస్లో చెదిరిపోయారు. వీళ్ళందరూ అక్కడ చేరి వాళ్ళకి తెలిసింది ఒకటి ఏమిటంటే, ధర్మశాస్త్రమును బట్టి మరల సున్నతిని బట్టి మాత్రమే పరలోక రాజ్యము ఉన్నది అని వారు ప్రగాఢంగా నమ్ముతూ పౌలు గారి యొక్క సువార్తకు అడ్డు తగలడం మొదలైంది. ఆనాడు నిజానికి పౌలు గారు చేసిన పరిచర్య మనలో ఎవరున్నా చేయలేం. అందుకే కాబోలు తండ్రి అంత గొప్ప వ్యక్తిని ఏర్పరచుకొని 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ధ్యానించి ప్రార్థించి ఆత్మపూర్ణుడై జ్ఞాన వివేకములు కలిగిన వాడై ఒక సుడిగాలిల యెరూషలేము మొదలుకొని రోమ్ వరకు కూడా ద్వీపములను సైతము సందర్శిస్తూ కట్టినటువంటి సంఘాలలో అపోస్తుల కార్యములు మనం ధ్యానించాం. అటువంటి సంఘమే ఒక గళిత సంఘము. అక్కడ ఉన్నటువంటి యూదులతో పెద్ద హెడేక్ తయారైంది. ఎక్కడికి వెళ్ళినా యూదులు ఉంటున్నారు, వారే పౌలుని ఎదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లలో చూస్తున్నట్టయితే కేవలం క్రిస్టియన్సే మరి యొక్క క్రిస్టియన్ని తోలనాడుతున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, లేక ఏవేవో చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. నీది తప్పును వాదులాడుకుంటున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆల్సో. అదే రోజులలో అదే జరిగింది. మనది కొంత నయం. ఎందుకనగా 15th, 16th, 17th, 18th సెంచరీస్లో వచ్చినటువంటి డాక్ట్రిన్స్ మీకు మొన్ననే చెప్పాను. కానీ అప్పుడు అలా లేదు. కేవలము ధర్మశాస్త్రము, మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రము అని, ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా సున్నతి, ధర్మశాస్త్ర ప్రకారమైన జీవితమే పరలోక రాజ్యమునకు మార్గము కానీ ఇంకా ఏది కాదు అని వీరు సువార్తను నిరాకరించడం మొదలైంది. అప్పుడు ఆయన, నేను మీకు బోధించిన సువార్త అంతా కూడా ఒక రకంగా నిర్వీర్యమైపోయింది, ఇంత త్వరగా మీరు టర్న్ అయిపోతున్నారు అనుకోలేదు, నేను ఏ విధంగా బోధించానో, ఏ విధంగా ప్రకటించానో. చివరికి ఒకే ఒక మాట అన్నాడు, దేవదూత వచ్చి చెప్పినప్పటికీ మీరు నమ్మకుండా ఉండవలసినటువంటి సువార్తను ప్రకటిస్తే ఈనాడు మీరు ధర్మశాస్త్రం అని, సున్నతి అని తప్పిపోయారు అని బాధతో రాసినటువంటి పత్రికే గలతీ పత్రిక. ఇక 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మీకు చెప్పాను, అలనాడు ఉన్నటువంటి పెద్దలైనటువంటి అపోస్తలులు 12 మంది, ఇంక్లూడింగ్ మత్తీయ, 12 మంది కూడా సేవ చేస్తూనే ఉన్నారు. అందులో కూడా చిన్న చిన్న అవకతవకల్ని సరిచేసి పేతురు గారు కూడా, మీరెందుకు కేఫా గారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకొని వస్తున్నారు, మనం అందరము కూడా
జన్మతా యూదులమే, ధర్మశాస్త్రం ఎరిగిన వారము. ఆ తర్వాత క్రీస్తు ప్రభువుని దగ్గరగా ఉండి చూసిన మీరు, దివదర్శనం ద్వారా మారు మనసు పొందిన నేను ఆ యొక్క సువార్తను ప్రకటించుతుండగా మరలా ఎందుకు ధర్మశాస్త్ర క్రియలను బట్టి బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారని 2వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో విశ్వాసము అనే మాటను బహుగా ఎత్తిపట్టి మాట్లాడడం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలో నాకు తెలిసి నేను చదివిన ప్రకారంగా ఇంచుమించు +/- 1 అటు ఉండొచ్చేమో, కానీ 13 సార్లు విశ్వాసం అనే మాటను ఎత్తిపట్టాడు పౌలు గారు. ఎన్నిసార్లు అండి? 13 టైమ్స్, 13 సార్లు. అనగా మనిషి జీవితానికి కావలసింది ధర్మశాస్త్రము కాదు, మనిషి జీవితానికి కావలసింది సున్నతి కాదు, కేవలం ఫెయిత్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ అన్నాడు. విశ్వాసము మాత్రమే మనిషిని పరలోక రాజ్యములోనికి తీసుకు వెళ్ళుటకు బాట వేస్తుంది అని ప్రయత్నం చేసిన టాపిక్ 3rd చాప్టర్లో ఉంది. మీరు ఒక మాట యోబు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ యోబుకి ఒక చిన్న డౌట్ వచ్చింది. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఇది 1473లోనే యోబుకు వచ్చినటువంటి డౌట్. ఒక నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగుననగా ఏ విధంగా పాప క్షమాపణ జరిగి పరలోక రాజ్యమునకు వెళతాడు అని ఆయనకు డౌట్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ వేసుకున్నాడు. అప్పుడు దానికి సమాధానం ఆయన చెప్పాడు. 32, 33 దయచేసి చదివినట్లయితే 9, 32, 33. ఆయనతో వేద్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అక్కడ వెరీ క్లియర్గా మాకు ఒక మధ్యవర్తి కావాలి. నరుడు నిర్దోషి కావాలంటే ఎవరు కావాలట చెప్పాలి? మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తే యేసయ్య. ఆ మధ్యవర్తే యేసయ్య. అది ఇక్కడ గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు. మొదటి నుంచి కూడా మనకు ఒక మధ్యవర్తి కావాలి, మధ్యవర్తి కావాలి, మధ్యవర్తి కావాలి అనుకుంటున్నామే. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, యేసయ్య. అందుకే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మధ్యవర్తి ఎవరో కాదు, యేసయ్యే అని స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ నేచర్. ఇంతకీ మనకు మధ్యవర్తి ఉన్నాడు, మనం నిర్దోషులుగా అవ్వాలనుకుంటున్నాము, దేవునితో సమాధాన పడాలనుకుంటున్నాము. అయితే ఏం కావాలి అంటే పౌలు గారి ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి ఏమని లిఖింపజేశాడంటే, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, రోమా 1:16లో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాదు, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని. ఇక్కడ నమ్ము ప్రతి వానికి, నమ్మకము అనేది ఫెయిత్. నమ్మకం అంటే ఏంటండి? నమ్మడం అంటే ఏంటి? విశ్వాసముతో నమ్మడం. ఇఫ్ యు బిలీవ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ సాల్వేషన్ అంటున్నాడు. ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మటం లేదు. నమ్మితే చాలు రక్షణ వస్తుంది. సున్నతి పొందడం వలన కాదు, ధర్మశాస్త్రమును కంటద పట్టుకొని తిరగడం వల్ల కాదు, ప్రభువుని రక్షకుడుగా నమ్మితే, విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది అన్నాడు. అందుకే 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటాడు. 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఓ గలతీయులారా,
మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు. ఆత్మానుసారము అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇచ్చిన రక్షణను ఆత్మానుసారమైన రక్షణ అంటారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి శరీరానుసారమైన నీతి అంటారు. ఇది మీకు ఇంకా కొద్దిసేపట్లోనే ఒక డెమో ద్వారా కూడా తెలియజేస్తాను. అర్థమవుతున్నట్టుగా ఉండి అర్థం కాని మాటలు 2 మాట్లాడాను నేను. ఆత్మానుసారమైన రక్షణ అనగా ఏమిటి అనగా, యేసయ్యనందు విశ్వాసం ఉంచితే చాలు నీవు రక్షించబడతావు. లేఖనమే చెప్పాను, చూపించాను. ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏమిటి అనగా, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, విధులు తూచా తప్పకుండా పాటించడం మొదలు పెడితే నీతి వస్తుంది. పరిపూర్ణత కాదు, నీతి వస్తుంది. అందులో ఏదో ఒక దాంట్లో మనం తప్పిపోతూనే ఉంటాము. కనుక ఈజియెస్ట్ వే ఏమిటనగా ఆత్మానుసారమైన రక్షణ. ఆత్మానుసారమైన రక్షణ అనగా ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచితే ఆయన అనుగ్రహించే ఉచితమైన రక్షణ. మీ క్రియల వలన కాదు, కానీ ఆయన కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇక నువ్వు ధర్మశాస్త్రము లేకపోతే గబగబ తిరిగేసి 9 ఆజ్ఞ ఏంటి, 8 ఆజ్ఞ ఏంటి, 7 ఆజ్ఞ ఏంటి, 3 ఆజ్ఞ, ఇంత బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ప్రభువునందు లక్ష్యముంచు, ప్రభువునందు రక్షణ పొందు. ప్రభువే తన ఆత్మను నీలో ఉంచి, ఆత్మను నీలో ఉంచాడు కనుకనే ఆత్మానుసారమైన రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నువ్వు రక్షణ పొందిన మరుక్షణమే నీకు ఆత్మను అనుగ్రహించే యేసయ్య తన ఆత్మనే నీలో ఉంచుతున్నాడు. ద రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ ఫెయిత్. ఓన్లీ ఫెయిత్. అందుకే చదువు లేని వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అర్థం కాని వాళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు, జస్ట్ కీప్ ఫెయిత్ ఆన్ జీసస్, యూ విల్ బి సేవ్డ్. అది చెప్తున్నాడు. ఇంకెంత చక్కగా అంటాడు 5వ వచనంలో, ఆత్మను మీకు అనుగ్రహించి. చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి. మనం మర్చిపోకూడదు ఒక్కటి ఉన్నదండి, రిజిస్టర్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఎన్ని ఆదివారాలు అటెండ్ అయినా, ఎన్ని క్రూసేడ్స్కి వెళ్ళినా, ఎన్ని రిట్రీట్స్ చూసుకున్నా, ఏమి చేసినా, ఏమీ చేయకపోయినా గమనించవలసింది ఏమిటంటే, ఆత్మను యేసయ్య మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్న సంగతి తెలుసుకోకపోతే వృధే. మారు మనసు పొందిన ప్రతి బిడ్డకు ఆత్మను తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. 14 పత్రికలను మీరు ప్రతి పత్రిక చూడండి, ఈ ఒక్క మాటే ఎక్కువ అవుతూ ఉంటుంది. రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు కూడా పరిశుద్ధాత్మ తండ్రి లిఖింపచేసింది ఒకే ఒక్క మాట, మారు మనసు పొందండి, ఆత్మను తండ్రి చేత అనుగ్రహించబడి మీరు రక్షించబడతారు. ఇవి మూలం. తర్వాత ఈ సబ్జెక్ట్ అంతా అవలీలగా వెళతారు. మెయిన్ మారు మనసు పొందు, ఆత్మను అనుగ్రహించబడు, తండ్రిచ్చే యేసయ్యచ్చే అనుగ్రహించబడి లీడ్ యువర్ లైఫ్. దట్స్ ఆల్. నాకు తెలిసిన మర్మం మీకు చెప్తున్నాను. ఇంతకు మించి పాపం పౌలు గారి ద్వారా ఆత్మ తండ్రి ఎంత దుఃఖముతో లిఖింపజేస్తున్నాడో ఆ మాటలలో సారం మీకు చెప్పేస్తున్నాను. బైబిల్ ఎందుకంటే మనకి వే చూపిస్తుంది, గైడ్గా చూపిస్తుంది. ఇదే 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 24లో ఈ ధర్మశాస్త్రము బాలశిక్షలాగా మనకి గైడ్ చేస్తుంది అన్నాడు. అక్షరాలు నేర్పినట్టుగా చదువుకోవడానికి ఒక విద్యార్థికి కావలసినటువంటి గ్రామర్, తెలుగు గ్రామర్ ఎలా కావాలో, ఇంగ్లీష్ గ్రామర్ ఎలా కావాలో, అలా పరలోకపు గ్రామర్ని మనకి ఈజీ వేలో అందించడానికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. దాని వలన నీకు తెలుస్తుంది నీతి ఏమిటో, దానికి తెలుస్తుంది మార్గం ఏమిటో.
ఇంత రౌండప్ అయ్యే కంటే ఇదంతా నీతోటి జరిగించడానికి నీవు కష్టపడకుండా నీకొక ఆత్మనిస్తున్నాడు. ఒక చిన్న మాట చెప్తాను నీకు అర్థమయ్యే రీతిలో. ఒక 5 అంతస్తులు బిల్డింగ్లో మీరు 5th ఫ్లోర్లో ఉంటున్నారు అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్రతి ఫ్లోర్కి 15 మెట్లు ఎక్కాలి. అనగా 5th ఫ్లోర్కి చేరాలంటే 75 మెట్లు ఎక్కాలి. కష్టపడి ఎక్కొచ్చు. ఈజియెస్ట్ వే ఏమిటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో పోయి ఇలా నిలబడి ఇలా 5వ బటన్ నొక్కితే తిన్నగా పోయి 5వ ఫ్లోర్లో ఉంటావు. ఇది తండ్రి ఏర్పాటు చేసిన ఈజ్. అలాగూ రావచ్చు, ఇలాగూ వెళ్ళొచ్చు. ఏది ఈజీగా ఉంది మనకి? శ్రమ లేదు, ఆత్మానుసారమైన నడక, వెరీ సింపుల్. ఇక్కడ బిర్యానీ ఉంది, పక్కనే నేనున్నాను, నేను తిన్నాను దాన్ని చూసుకుంటే కూర్చునే కంటే అదే ఆత్మ తండ్రి నీలో ఉంటే దాని వైపే చూడనియాడు, దాని గురించే పట్టించుకోనియాడు. అది నిన్ను పూర్తిగా కంట్రోల్లో తీసుకొని నిన్ను వేలో నడిపిస్తుంటాడు. ఇంకా ముందు తీసుకెళ్తాను, జస్ట్ స్టార్ట్ అయిందనుకోండి. కనుక విశ్వాసము వైటల్ రోల్ పోషిస్తున్నదర్రా. వాళ్ళు చెప్తున్న దాంట్లో తిప్పుకుంటూ వస్తున్నారు. యేసయ్య చెప్పింది కూడా అదే. ఈ యూదులు కూడా ధర్మశాస్త్రం వరకే తెలిసింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపాశాస్త్రం వచ్చింది. ఈ కృపాశాస్త్రాన్ని మర్చిపోతున్నారు మీరు. కృపలో పెద్ద శాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందో, లాగరిథమ్స్తో కూడినటువంటి లెక్కలు ఎలా అయితే ఉన్నాయో, కృపాశాస్త్రంలో కూడా వెరీ సింపుల్ అయినటువంటి మ్యాథమెటికల్ ఫార్ములా ఏమిటంటే, నీవు మారు మనసు పొందిన వెంటనే ఆత్మను పొందుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటావు నీ గమ్యానికి. ఇది తెలుసుకోండి అని చెప్పడానికి ప్రయత్నం చేసిందే 3వ అధ్యాయము. వెరీ సింపుల్గా చెప్పేశాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము కేవలం జస్ట్ దేవుని నమ్మాను అంతే. మనం ఏం చేస్తున్నాం? యేసయ్యను నమ్మటం లేదు. అబ్రహాము దేవుని నమ్మాను, అతనికి నీతిగా ఆపాదించబడి ఎంచబడింది. మనం యేసయ్యను నమ్మటం లేదు, మనకు ఆ రక్షణ రావడం లేదు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు అంటే అలనాడు 51లో రాస్తున్నటువంటి ఈ గలతీ సంఘమునకు ఈనాడు మీరు ఒకవేళ ఆ విశ్వాసము కలిగి ఉంటే మీరు అబ్రహాము విశ్వాస సంబంధులే. నమ్మకపోతే అబ్రహాము విశ్వాసం మీలో కూడా లేదు అని క్లియర్గా అంటున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అంటే మీరు నమ్మట్లా, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించడం లేదు, యేసయ్యలో రక్షణ ఉందని అంగీకరించడం లేదు, కేవలం ధర్మశాస్త్రము సున్నతి అని రెండే పట్టుకొని కూర్చున్నారు. ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు 13 సార్లు మెన్షన్ చేస్తూ. అందుకే అబ్రహామునకు ఒక వాగ్దానం వచ్చింది. అదేమిటనగా, అబ్రహామా, నీ యందు సమస్త శరీరులు ఆశీర్వదించబడుదురని తండ్రి పలికిన మాటను మళ్ళీ ఉటంకిస్తున్నాడు. సమస్త శరీరులు నీ యందే ఆశీర్వదించబడతారు, నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు. కనుక ధర్మశాస్త్రమును వెతికే వారలారా, ఈ వాగ్దానం వచ్చినప్పుడు ధర్మశాస్త్రము లేదు. ఆదికాండము 15వ అధ్యాయము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లోనే ఉంది. ఆ వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లోనే ఉంది. ఆ వాగ్దానము 22వ అధ్యాయం 18వ వచనంలోనే ఉన్నది. అనేక మార్లు తండ్రి ఏమంటున్నాడు? నీ సంతానము ద్వారా రక్షించబడతారు అంటున్నాడు. అయితే ఇక్కడ సంతానం వచ్చేసింది, కానీ అందులో నుండి వచ్చాడు యేసయ్య. ఆ యేసయ్య ద్వారా రక్షణ జరిగింది అని మేము చూసి ముట్టుకొని మరణమును పునరుద్ధానమును కూడా కనులారా చూసిన ఆది అపోస్తలు అయిన మేము
అదే విషయాన్ని ప్రకటిస్తున్నాం, కానీ మీరు నమ్మటం లేదు. అందుకే 12వ వచనంలో అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైనది కాదు. నువ్వు 66 పుస్తకాలు ఎంతసేపు చదివినా నీకు ఆ విశ్వాసం వస్తుందా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకనగా విశ్వాసం అనేది ఇదొక టాపిక్ అండి, సపరేట్ టాపిక్. నేను ఐ విల్ ట్రై టు గివ్ అనదర్ టైం, దాని గురించి వేరుగా తర్వాత చెప్తాను. విశ్వాసం అనేది ఒక సిద్ధాంతం కాదు. అది విశ్వాసం అనేది ఒక ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. విశ్వాసం అనేది అంతర్లీనంగా వచ్చే ఒక గొప్ప గుణలక్షణం. అది మనము అలవర్చుకోలేకపోతున్నాము అని మాత్రమే చెప్పగలను. అందుకనే ఈ విశ్వాసము ధర్మశాస్త్రము రాకమునిపే అబ్రహామునకు అనుగ్రహించబడింది కనుక 430 సంవత్సరాలు తర్వాత అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము వలన కలిగినది కాదు అన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రే లిఖింపజేస్తున్నాడు. ఈవెన్ సున్నతి నిబంధన కూడా ధర్మశాస్త్రముల కంటే ముందే ఆదికాండము 17వ అధ్యాయములో 5 నుంచి 14 వచనాల్లో సున్నతి నిబంధన అబ్రహాముకి అనుగ్రహించబడింది. కనుక సున్నతి అనేది ఏదో ధర్మశాస్త్రములో ఉన్నది అని మీరు అనుకుంటే అది అంతకు ముందు నుంచే ఉన్నది. అది అబ్రహామునకు అనుగ్రహించబడటకు గల కారణం ఏమిటనగా, అబ్రహాము సంతానమైన హెబ్రీయులు నన్ను అంగీకరించబడ్డారని గుర్తుగా అలనాడు అనుగ్రహించబడినటువంటి ఒక నిబంధన. అదొక నిబంధన. హల్లెలూయా. ఆ తర్వాత మరి సర్వమానవులకు రక్షణ కావాలి అనే ఒక వాగ్దానము కూడా నేను ఇచ్చున్నాను కనుక కేవలము, అర్థమవుతుంది కదండి, యూదులకే కాదు, ఇశ్రాయేలీలకే కాదు, సర్వ మానవాళికి రక్షణ ఇవ్వవలసిన వాగ్దానమును బట్టి ఈ రక్షణ అనేకులకు విస్తరించబడింది అన్నాడు ఆత్మతండ్రి. ఆ విస్తరణలోని భాగమే ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీయందు జన్మించి మరణించి తిరిగి లేచి అందరికీ అనుగ్రహించినటువంటి రక్షణను గురించి వివరించడానికి ప్రయత్నం చేసిందే 3వ అధ్యాయం. కొంచెం అర్థమవునట్టుగా ఉంటుంది, అయినా మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరు వెల్ ఎడ్యుకేటెడ్, హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వర్సెస్. కాబట్టి ఇంతకీ ధర్మశాస్త్రం ఏనగనగా టు నో ది గ్రామర్, హెవెన్లీ గ్రామర్ని తెలుసుకోవడానికి అనుగ్రహించబడినటువంటి ఒక బాల శిక్షకుడు. ఎప్పుడైతే మనము ఆ బాల శిక్షకుని ద్వారా విశ్వాసములోనికి వెళతామో, 25వ వచనం చూడండి, 3:25, అయితే విశ్వాసము వెళ్ళడాయను కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండం. చూశారా? విశ్వాసము రాకమునుపు విశ్వాసము కొరకు బాల శిక్షకుడు కావాలి. ఏమండి, ఇప్పుడు మనలో ఎవరినైనా సరే ఆ మొదలుకొని క్ష వరకు రాయమంటే రాస్తారా? నాకు తెలిసి డౌటే. నేనైతే రాయలేను. అంటే ఈ ఊరు లుల్లు అని ఏవో ఉన్నాయి కదా, అవి రాయగలమంటే రాయం, మర్చిపోయాం. అలా అని మనకి చదువు రాదా? చెప్పరు. చదువు రాదా? ఏ నుంచి జడ్ రాయమంటే మధ్యలో ఎగిరిపోవచ్చు. అలా అని ఇంగ్లీష్ పదాలు రాయలేమా? ఎందుకనగా అది కొంత దూరం వరకే ఆ బాల శిక్షకుడితో పని ఉంది. ఇప్పుడు ఎవరికైనా తెలుగు వచ్చిన వాళ్ళకి సంధులు తెలుసా? గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, నో. గణ విభజన తెలుసా? యమాత రాజబానస మసజస తత్తక తెలుసా? శార్ధూలము తెలుసా? నో. అలా అని మనకి తెలుగు రాదా? ఎందుకు రాదు? తెలుగులో అంత చక్కగా చెప్తున్నాను, వింటున్నాం. అదేవిధంగా
దేవుని యొక్క గ్రామరు ధర్మశాస్త్రంలో ఉంది. కట్టడలు, విధులు మాట్లాడితే తిరిగేసి 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 ఏం చేస్తే ఏం చేయాలి, ఏం చేస్తే ఏం చేయాలనే లోపల నేను నీలో ఉన్న ఆత్మ చెప్పేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంత వెతకాల్సిన అవసరం లేదు, అది తప్పే అని. ఏమండి, అది తప్పే అని ఏసే ఆత్మ నుంచి ఆత్మ తండ్రి చెప్పేస్తున్నాడు. నువ్వేం వెతకకుండానే నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చూస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఆలోచిస్తున్న తప్పు, నువ్వు ఏ రకంగా డెసిషన్ తీసుకున్నావు తప్పు, అది తప్పు, ఇది తప్పు. ఎవరు చెప్తున్నారు? నువ్వు వెతకక్కర్లా, చెప్పేస్తున్నాడు. కనుక ఇప్పుడు విశ్వాసం వెల్లడైన తర్వాత మనం ఏమైపోయాము? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడి ఆయన కుమారులమయ్యాం. ఏమయ్యామండి? ఆయన కుమార్తెలమయ్యాం. అందుకే 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూశారా? ఇప్పుడు ఏమయ్యాం? మనం అయిపోయాం. మనకి లెగసీ వచ్చేసింది, అధికారం వచ్చేసింది, పరలోకపు అధికారాన్ని పొందేసుకున్నాం. మనలో పరిశుద్ధాత్మ తండ్రి గైడ్ ఉన్నాడు. ఇక నీవు భయపడవలసిన అవసరం లేదు. అందుకే ఇక్కడ 28వ వచనంలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేకపోతే స్వాతంత్రుడని, దాసుడని, పురుషుడని, స్త్రీ అని, లేకపోతే ఇంకేదో అని నలుపని తెలుపని ఏమీ అక్కర్లేదు. ఏమంటున్నాడు? వెరిగా మీరు క్రీస్తు సంబంధులై అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైపోయారు. ఈవెన్ అబ్రహాము సంతానమైనా పర్వాలేదు, అబ్రహాం సంతానము కాకపోయినా పర్వాలేదు, కేవలము విశ్వాస మూలముగా పరలోక రాజ్య వారసులమైపోయాము. ఆయన ఇంటి వారమయ్యాం. హల్లెలూయా. వెరీ క్లియర్గా తేల్చేశాడండి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది, బైబిల్ మనకి గైడ్ అయింది. మారు మనసు ఎలా పొందాలి అంతవరకు నడిపించేది బైబిల్. మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా 66 పుస్తకాలు గడగడ 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 చెప్పి 600 800 రిఫరెన్సులు చెప్పిన పరలోకంలోనికి నువ్వు వెళ్ళవు. ఆ రోజులకి ఈ రోజులకు జస్ట్ తేడా ఏమిటంటే, అప్పుడు ధర్మశాస్త్రం అన్నారు, ఇప్పుడు బైబిల్ అంటున్నాం, అంతే తేడా. కనుక ప్రియులారా, 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటనగా, విశ్వాసముతో మనము మారు మనసు పొంది ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినట్లయితే మనమందరము కూడా దేవుని ఇంటి వారమయ్యాము. అందుకే ఇక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి చూడండి, 4వ వచనంలో అంటాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇది ఇందాక నేను చెప్పాను. వాళ్ళకి అర్థమవ్వడానికి రాసినటువంటి లేఖనం ఏమిటంటే, మీరు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం వెనక్కి చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చాడంటే, కాలము ఎప్పుడు కావాలో, ఎప్పుడు రావాలో అప్పుడు ముందే నిర్ణయించుకున్నాడు కనుక అప్పుడే వచ్చాడు. ధర్మశాస్త్ర కాలం యొక్క వ్యవధి 1500 సంవత్సరాల తర్వాత, ఇది కొంచెం లోతు. తండ్రి వచ్చేసాడు, వచ్చేసి కార్యములన్నీ జరిగించేశాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగించేశాడు కనుక యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నీవు ఆలోచించుకునే స్థితిని ఈజ్ చేశాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. పొందడం వల్ల మొట్టమొదటి లాభం ఏమిటనగా, నీలో పరిశుద్ధాత్మ తండ్రిని ఉంచబోతున్నాడు. ఆయన ఎప్పుడైతే నీలో ఉంటాడో ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? ఇంకేది అవసరం లేదు. అప్పుడు నీ స్థితులు అన్నీ మారిపోతాయి. అన్నీ, ద వే ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఏది ఉందో ఎంటైర్ చేంజ్ వచ్చేస్తుంది. నడకలో, నడతలో, మాటలో, జీవితములో, జీవిత విధానములో అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అనేది
నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. ఆ అనుభవమే మారు మనసు పొందవలసిన అనుభవం. ఇక 6వ వచనం అదే చెప్పాడు. మన హృదయములో తన ఆత్మను పంపెను. పంపేశాడు. ఎప్పుడైతే మారు మనసు మనం పొందామో, ఇది చూసారా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాను దీన్ని. మారు మనసు పొందాను అని ఒక స్టేట్మెంట్ నువ్వు నిజంగా ఇవ్వగలిగితే నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారండి? దీన్ని నమ్మకపోతే మన బైబిల్ స్టడీ ఎంత వృధానే. రోమపత్రికల్లో మరీ బాధపడతాడు పౌలు గారు. అయితే ఆత్మ తండ్రి యొక్క బాధ అంతా పౌలు గారి రచనలో కనపడుతూ ఉంటుంది. అమ్మ బాధపడతాడు. సరే, హల్లెలూయా. ఆ తండ్రి నీలో ఉండి ఏ విధంగా ప్రార్థన చేయించాలో కూడా చెప్తాడు. అందుకు అబ్బా తండ్రి, దేవా అని కాదు, తండ్రి, మై డాడ్, మై గాడ్, నా దేవా అంటలా, నా తండ్రి, మా నాన్న, నా తండ్రి, నా తండ్రి అని మన చేత పలకింప చేసి ఆ తండ్రిని మనలను మమైకము చేసి మనలను సత్య మార్గంలోనికి నడిపించుట కొరకు యేసయ్య వచ్చేశాడు. ఈజీ అయిపోయింది. ఇక వీటిని మీరు బాగా నమ్మాలి. ఇదే విశ్వాసము, ఇదే పరాకాష్ఠ. బైబిల్ నాకు పరాకాష్ఠ ఇదే. సర్వ మానవులు, అందుకే యేసయ్య అన్నాడు, మారు మనసు పొందండి నా మాట విని, ఆ తర్వాత చూడండి అన్నాడు. నేనే ఇస్తాను మీకు. ఆ తర్వాత 10వ వచనం మనందరికీ తెలుసు ఎన్నోసార్లు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఇది మళ్ళా మళ్ళని చెప్పనవసరం లేదు. చెప్పి చెప్పి మిమ్ములను ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పటికీ కూడా ఇంత చేసి, ఇంత జరిగిస్తూ, ఇంత మనకు గైడుగా వచ్చి ఆత్మతండ్రి నీలో నాలో ఉండంగా మనం ఏం చేస్తున్నామట? ఇంకా దినములు లెక్కేసుకుంటున్నాం. ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం, ఆ తర్వాత ఇంకా ఏమిటి, మాసములు, మంత్స్. ఆ నెల మంచిది, ఈ నెల చెడ్డది, ఆ నెల కలిసి రాలేదు, ఈ నెల కలిసి రాలేదు. ఆ తర్వాత సంవత్సరాలు, అది మనకి బాగా తెలుసు. న్యూ ఇయర్లో ఎప్పుడు అదే మెసేజ్ ఇస్తూ ఉంటాం, ఈ సంవత్సరం కలిసి రాలేదు, వచ్చే సంవత్సరం కలిసి వస్తుందా. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు తిట్టుకుంటూ ఉంటాం ఇప్పటికీ గుర్తుకొస్తే. అవన్నీ మన చేతిలో లేనివి. ఎందుకు తిట్టుకుంటున్నామో, ఎందుకు ఎక్కేసుకుంటున్నామో మనకే తెలియదు. కనుక ఇంత కష్టపడి, గలతీ వాళ్ళతోటి మాట్లాడుతూ మనతో మాట్లాడుతుందని ఇంత కష్టపడి నేను మిమ్మలను కట్టిన కట్టడము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అన్నాడు. ఈనాడు ప్రియులారా, మనం కూడా అక్కడ భయపడుతున్నది పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా పౌలు గారు. ఈనాడు మనము కూడా ఆత్మ తండ్రిని దుఃఖపరుస్తున్నామేమో. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా మనలో చేస్తున్నారు. తెలియక చేసినట్లయితే వదిలేయండి. తెలిసి చేసినట్లయితే మరి ఏమవుతుందో లేఖనమే మాట్లాడుతుంది. తెలియక చేసితేమి నో ప్రాబ్లం, తెలిసి చేయొద్దు. ఒక పాస్టర్ నాలాంటి చేస్తున్నాడంటే ఐ థింక్ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దెమ్. మామూలుడు చేస్తున్నారంటే తెలియక చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ పాస్టర్గా ఉండి కూడా అయితే ఒకటి, పాస్టర్గా ఉన్నా లోతులోనికి వెళ్లకుండా ఏ కనీస 12-13 పుస్తకాలు చదువుకునే వాళ్ళకి ఇవన్నీ తెలవకపోవచ్చు. వాళ్ళు కూడా తెలియక చేస్తే ఎక్స్క్యూజ్ అడిగి క్షమ పొందవచ్చు. కానీ తెలిసి చేస్తే దయచేసి మానేయడం మంచిది. ఇట్స్ ఎ వార్నింగ్ టు అస్. తెలిసి నథింగ్ ఈజ్ దేర్ అని తెలిసి, నథింగ్ తెలిసి కూడా చేస్తే. అందుకే ఆయన 13వ వచనం 15వ వచనం తర్వాత చదవండి. అసలు నా కొరకు మీరు మీ కన్నులను సైతం పీకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అప్పుడు కనపడ్డారు. తీరా ఇప్పుడు చూస్తే మీ కన్నులు పీకిచ్చుడేమోగా నా కన్నులు పీకేట్టుగా తయారయ్యారు అన్నాడు. ఒకప్పుడు శరీర దౌర్భాగ్యముతో
నేను కూడా అనేక మార్లు మీ దగ్గరికి చాలా బాధలతో వచ్చాను. అలా ఆయన కూడా శరీర అస్వస్థతతో వచ్చానని చెప్తున్నాడు అక్కడ క్లియర్గా. 13 అంటాడు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించాను. నేను కూడా చాలాసార్లు అంతగా పోల్చుకోవడం కాదు కానీ చాలా ఇబ్బందుల్లో కూడా వచ్చాను. దేనికనగా లెట్ us హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అటువంటి స్థితిలో మనము ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ గొప్ప సువార్తను అలవోకగా చేసుకొని వదిలేస్తే తండ్రి చాలా దుఃఖపడతాడని చెప్పడానికి 13-15 చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 19వ వచనం చూడండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు. చదవండి. విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. చూశారా ఎంత క్లియర్గా అంటున్నాడు. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి, అంతవరకు నాకు ప్రసవ వేదన. నిజంగా ఎక్కడ తార్సులో పుట్టాడు, ఎక్కడ కిలికియా ప్రాంతాల్లో పెరిగాడు, ఎక్కడ యెరూషలేములో గమలీయేల పాదము చెంత నిలబడ్డాడు, ధర్మశాస్త్రమును ఔపాసనం పట్టాడు, 3 సంవత్సరాలు అరేబియా దేశంలో గోజాడాడు, ఎక్కడనో గలితీయుల కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నానని బాధపడుతున్నాడు. మనము మన ఇంటి వారి కొరకు ఆలోచించడం లేదు, మనము మన సంఘము కొరకు ఆలోచించడం లేదు, మనము మన ప్రియుల కొరకు ఆలోచించడం లేదు, మనము మన స్వకీయుల కొరకు ఆలోచించడం లేదు. బట్ వేరస్ పాల్ ఎంత బాధపడుతున్నాడంటే ప్రసవ వేదన కలుగుతున్నది. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి దైవజనులు ఇప్పుడు కావాలి. వాట్ ఐ ఫీల్. హల్లెలూయా. మారు మనసు పొందిన దైవజనులు, స్వార్థ ప్రకటిస్తున్న దైవజనులు, కాపర్లైన దైవజనులు కావలసిన మనస్తత్వం ఏమిటనగా, ఇంతగా వేదన పడి సంఘాన్ని కట్టినప్పుడు ఇక్కడితో ఎండవట్లేదు, పరలోక రాజ్యములో మీ స్థానము ఎంత అధికంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత ఇక మర్మమైన విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటనగా 21వ వచనం దయచేసి చదవండి. 21, 22. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన ప్రకారము పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా వ్రాయబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లల కనును. ఇది హాగరు. చాలండి. చూడండి, ఇక్కడి నుంచి మిమ్మల్ని కొంచెం లోతులోనికి తీసుకెళ్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎంతవరకు కొంచెం పర్వాలేదు, ఇక్కడి నుంచి ఇంకా లోతులోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ అలంకార రూపకము అనే పదాన్ని వాడాడు. బాగా నోట్ చేయండి. అవర్ బైబిల్ ఈజ్ ఏ బుక్ స్టడీ ఆఫ్ టైపాలజీ అంటారు. నోట్ చేయండి, స్టడీ ఆఫ్ టైపాలజీ. అలంకార సంబంధమైన అన్నిటికీ ఒత్తులు పెట్టానేమో, లేని చాటు తీసేసుకోండి. అలంకార సంబంధమైన కరెక్ట్ అనేమో నాకు తెలియదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఉపమాన పరిభాషల గ్రంథము అంటారు మొదటి నుంచి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మర్మాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఒక మర్మమైన మాటలను, ఈ మాటలు పౌలు గారు ఆత్మపూర్ణుడై లిఖించాడు కనుక మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనలో ఎవరైనా ఒక దైవజనులు ఇవే మాటలను చెప్తే అడ్డంగా కొట్టి బయటికి నెట్టేస్తారు. రియల్ హేమ్ టెలింగ్, అడ్డంగా కొట్టేసి బయటికి నెట్టేస్తారు. ఏమిటి ఇప్పుడు చూడబోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
మనం ఏం చేస్తున్నామంటే ఈ అలంకార రూపకమైన మాటలను చాలా అపార్థం చేసుకొని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటాం. ఎలా చేస్తారు? ఉదాహరణ చెప్తాను. గొర్రె అనగా మనము, గొర్రెల కాపురు అనగా యేసయ్య. ఒకప్పుడు నేనే గొర్రెను అన్నాడు యేసయ్య, గొర్రెల కాపరి యేసయ్య అన్నాడు, కొదమ సింహము యేసయ్యే. ఇలా అలంకార భాషలో మనతో మాట్లాడాడు. ఒక ఉపమానాన్ని చెప్తాడు యేసయ్య లూకాసు వార్త 18వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాల్లో. తర్వాత చదవండి, నోట్ చేసుకోండి. అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒక్కసారి ఆ న్యాయాధిపతి ఎవరో చూస్తే బాగుంటుంది. లూకా 18. వారు విసుకక నిత్యము ప్రార్థన అలా కాదండి, చదవండి. ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అనగా పారబుల్. దేవునికి భయపడకయు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను దేవునికి భయపడ్డు, మనుషులను లెక్క పెట్టాడు. అతని దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఆమెకి ఏదో తీర్పు తీర్చమని అడుగుతుంది. ఆయన పట్ల లెక్క చేయట్లేదు, న్యాయాధిపతి లెక్క చేయట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకోవడం లేదు. చివరికి విసిగెత్తిపోయాడు. ఏమైందండి? అంతగనం పొద్దున తలుపు తీసి అని అట్లా తెలుస్తుంది, ఆమె కూర్చొని ఉంటుంది. అయ్యా నా న్యాయం అంటుంది. విసిగెత్తిపోయి చివరికి ఏం చేశాడు? న్యాయము తీర్చాడట. దీన్ని కొందరు ఏమని చెప్పారంటే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, కొందరు ఏమని చెప్పారంటే ఆ న్యాయాధిపతి యేసయ్యని, ఆ తర్వాత ఆ విధవరాలు సంఘమని వినే ఉంటారు. ఎంత శుద్ధ తప్పంటే, మన న్యాయాధిపతి అన్యాయస్తుడు కాదు, మన న్యాయాధిపతి మనుషులను లెక్క పెట్టువాడు కాదు. ఈజ్ ఏ జస్టిఫైడ్ గాడ్. వీఆర్ హ్యావింగ్ ఏ జస్టిఫైడ్ గాడ్ ఇన్ ద హెవెన్. హిజ్ లవ్, హిజ్ పర్ఫెక్ట్ లవ్. 1 యోహాను 4:8, 1 యోహాను 4:16. లోకమును ఎంతో ప్రేమించిన మాటలు మనం ఎన్నోసార్లు చూసాం. యోహాను స్వార్త 3:16. అటువంటి తండ్రిని మనం ఏం చేసామంటే ఆయన ఎవరంటే దేవుడట. ఇక్కడ ఈ స్త్రీ ఎవరట? విధవరాలు. సంఘం అట. సంఘమునకు భర్త ఎవరు? విధవరాలైందంటే భర్త లేనిది విధవరాలు అవుతుంది. మనకి భర్త ఎప్పుడూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆయన ఉన్నాడు. అంతే, ఆయన ఉన్నాడు. భర్త కలిగినటువంటి సంఘం మనం. వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. ఆయనకు ప్రదానం చేయబడ్డ వారం మనము. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఆయనే దిగివచ్చి రక్తాన్ని చిందించి తన పరిశుద్ధ రక్తంతో కొన్న ఆ న్యాయాధిపతిని అన్యాయస్తుడని, మనుషులు లెక్క చేయడని అక్కడ చెప్పుకుంటూ, ఈవిడ విధవరాలని, భర్త విడవబడింది, భర్త లేని స్త్రీ అని చెప్పుకుంటూ ఉన్న ఇంటర్ప్రిటేషన్స్ ఎటు తీసుకెళ్తుందో చూడండి, ఎటు తీసుకెళ్తున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, మచ్చుకు చెప్పాను. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ తండ్రి వివరణిస్తున్నాడు చూడండి. ఇక్కడ 2 కుమారుల గురించి చెప్తున్నాడు. గలతీ పత్రిక 4:22లో ఒక 2 కుమారులను గురించి చెప్తున్నాడు. ఒక కుమారుడు హగరుకు పుట్టాడు, ఇంకొక కుమారుడు షారాకు పుట్టాడు. ఏమండి? హగరుకు పుట్టిన కుమారుడు ధర్మశాస్త్రం వలె ఉన్నాడని, హగరేమో సీనాయి కొండలాగా ఉన్నదని, షారా ఏమో యెరూషలేము వలె ఉన్నదని, షారాయికి పుట్టిన ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడని, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇష్మాయేలుకిను ఇస్సాక్కి గొడవే. ఎక్కడుందండి ఆ గొడవ అంటే ఆదికాండం 22వ అధ్యాయం 3 నుంచి మీరు దాదాపుగా వెళ్ళగొట్టిన దాకా చదవచ్చు. ఈ గొడవ ఎవరెవరి మధ్యలో ఉంది చెప్పరేమండి?
ఇష్మాయేల్ వర్సెస్ ఇస్సాకు. ఇష్మాయేలు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ధర్మశాస్త్రమునకు. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? వాగ్దాన పుత్రునికి. రాసుకోండి. ఇదే మర్మం ఇక్కడ చెప్తున్నది. హగరు దేనికి సాదృశ్యంగా ఉంది? సీనాయి కొండకు. సీనాయి కొండలో నుంచి వచ్చింది ధర్మశాస్త్రము, అంతే కదండి? అర్థమైందా? సీనాయి కొండలో నుంచి వచ్చింది ధర్మశాస్త్రము. కనుక హగర్లో నుంచి వచ్చాడు ఇష్మాయేలు. యెరూషలేము షారాకు పోలి ఉంటే షారాలో నుంచి పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఏమండి? ఇప్పుడు ఈ ఇస్సాకును మాట్లాడితే కొడుతూ, హింసిస్తూ, అపహసిస్తూ గొడవ చేస్తున్నది ఎవరు? ఇష్మాయేలు. ఇస్సాకును ఎంతసేపు హేళన చేస్తూ, కొడుతూ, గిల్లి గజ్జాలు చేస్తున్నాడు. అదేవిధంగా వాగ్దాన పుత్రులందరూ కూడా శరీర పుత్రుని చేత ఏ విధంగా అయితే హింసించబడుతున్నారో ఆ విధంగా ధర్మశాస్త్రమును బట్టి మనమందరము కూడా ఇప్పుడు తృణీకరించబడుతున్నాము అని చెప్పాడు గలతీయులకు. అర్థమైందండి? అర్థమైన ఒకసారి హల్లే చెప్తారా? ఇది చెప్పవలసి ఉంటుంది మీరు. అందుకే ఇక్కడ ఒక మాటను పాడాడు. ఏమని? 30వ వచనంలో, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుతున్నదనగా, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. షారా అన్నది అది. దాసిని అనగా హగర్ని వెళ్ళగొట్టు, దాని కుమారుడు ఇష్మాయేల్ని వెళ్ళగొట్టు. లేఖనం అనేది ఎక్కడ ఎత్తిపట్టాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఆదికాండం 22 ఎత్తిపట్టాడు. ఇది మనకి చదువుతున్నప్పుడు ఏమిటి ఇలా ఉంది అనుకుంటున్నాం. చూడండి, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వాతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఈ మాటను ఎత్తిపట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి? ఎవరు? పౌలు గారు. ఇప్పుడు ఇవే మాటలు మనం ఎక్కడైనా చెప్పితే, మనం ఇక్కడెక్కడ లేకుండగా, ఇక్కడ రికార్డు కాకుండా మనం చెప్తే కొట్టి ఈడ్చి బయటకు కొట్టేస్తారు. ఇంకొకసారి ఇతన్ని పిలవకండి, ఈయనకు అసలు ఎవరు మెసేజ్ ఇస్తున్నారా అంటారు. కొంచెం లోతులోకి వెళ్ళి చెప్తాను ఈ విషయాలు మీకు అర్థం అవ్వడానికి. మొదటి నుంచి చెప్తాను. సరే, దేవుడు ఆది యందు మానవులను సృజించాడు. ఇక్కడ నుంచి నోట్ చేయండి జాగ్రత్తగా, నోటు కూడా చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా సృజించాడు? మనిషికి ఆదాము అవ్వలను సృజించి వాళ్ళకొక చిత్తము, విల్, 2 హృదయము, ఎమోషన్స్ అంటే తెలుగులో భావోద్రేకములు. కరెక్ట్, భావోద్రేకములు. నోట్ చేయండి, భావోద్రేకములు. నంబర్ 3 శరీరము, ఫ్లెష్ బాడీ. అయితే ఎప్పుడైతే ఇది మనందరిలో ఉన్నదో, ఆదాము అవ్వలు మొదలుకొని మన వరకు కూడా ఈ 3 ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఒక్కొక్కసారి సొంత నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం. ఇందులో డౌట్ ఉందా? రాంగ్ సెలెక్షన్స్, రాంగ్ చాయిస్, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం.
ఒక్కొక్కసారి మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోండి. మనము నేను ఇంటి యజమానిని, నేను యజమానురాలును, నా నిర్ణయము నేను తీసుకుంటాను. అర్థమవుతుందండి? కొంచెం లోతులోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఒక్కొక్కసారి నీవు తీసుకునే నిర్ణయాలు ఎంత దూరం వెళ్తుంది చెప్పాలి. తీవ్రమైన, ఇంతకంటే మంచి వాదం నా దగ్గర లేదు, తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. సేమ్ డెసిషన్ హవ్వ తీసుకుంది. హవ్వ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయము ఎంత దూరం తీసుకెళ్ళింది? ఇప్పటికి మనం అదే సాగు తెచ్చేది. ఈ చావుకు కారణం ఎవరు అనుకుంటున్నారు? చెప్పరేమండి. అవ్వ చేసిన తప్పుడు నిర్ణయానికి ఈనాడు మనము పాపంలో పడి కొట్టుకుంటున్నాం, జబ్బులతో కొట్టుకుంటున్నాము, అశాంతితో కొట్టుకుంటున్నాం, ఇరుకు ఇబ్బందులతో కొట్టుకుంటున్నాం. ఏదిలే చెప్పండి. వీటన్నిటికి కారణం ఎవరు చెప్పరు? అవ్వండి. సొంత నిర్ణయం కాదు, అవ్వ. సొంత నిర్ణయం నుంచి బయటికి రా బ్రదర్. అవ్వ. అలాగే అబ్రహాం తీసుకుందాం. అబ్రహాము చాలా దైవభీతి కలిగిన వాడు. దేవుడు ఎటు చెప్తే అట్లా అనేవాడు. అతనికి 7 మంచి లక్షణాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఏం చేశాడు? ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? సర్వెంట్తో వెళ్ళాడు, బానిసతో వెళ్ళాడు. సంతానం కొరకు ఒక తప్పు చేశాడు. భార్య శారా ఉండగా కూడా ఆయన ఏం చేశాడండి? ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆదాము విషయములో తప్పుడు నిర్ణయం జరగడానికి కారణం ఎవరు? అవ్వే. అవ్వ తిని పట్టుకొచ్చి ట్రాప్లో బానికింది. అబ్రహాము విషయంలో కూడా అవ్వే. చారా అసలు ఆయనకి చేసుకోవాలని లేదు, నీతిమంతుడు, చాలా నిష్టగా ఉంటాడు. పని మనిషినే హాగరిట్రా, ఆ నీళ్ళు ఎక్కడ పెట్టు, అన్నం ఎక్కడ పెట్టు అంటున్నాడే తప్ప ఆయన ఏనాడు ఆ ఉద్దేశంలో లేడు. ఈమె ప్రావోకేట్ చేసింది, నాకు పిల్లలు కావాలి, నాకు దాంతో పో, నువ్వు దాంతో పో అనేసరికి శారా మాట విన్నాడు, అబ్రహాం హవ్వ మాట విన్నాడు. సేమ్ థింగ్. ఆ దెబ్బతో ఇష్మాయిల్ వచ్చాడు. ఎవరు వచ్చారు? కనుక ఇప్పుడు మన మధ్యలో స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అవలారా, శారమ్మలారా, డోంట్ గివ్ రాంగ్ అడ్వైజెస్ టు యువర్ హస్బెండ్స్. రాంగ్ అడ్వైజెస్ ఇచ్చి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇష్మాయిల్ వచ్చాడు. ఆ ఇష్మాయిల్ వచ్చి 4000 సంవత్సరాలు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆ అరబ్బులు, ఈ ఇజ్రాయేలు తలుగుదొస్తూనే ఉన్నారు. ఆ హగర్కు పుట్టిన ఇష్మాయేలు, షారాకు పుట్టిన ఇస్సాకు సంతానము ఆనాటి నుంచి ఇప్పటికీ 4000 ఇయర్స్ నుంచి తన్నుకుదొస్తూనే ఉన్నారు. ఆ పిల్లలు కొట్టుకుదొస్తున్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? చెప్పండి. పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్. నా చిన్నతనం నుంచి రోజు వింటూనే ఉన్నాను, ఇప్పటికీ వింటూనే ఉన్నాను. దీని కారకులు ఎవరు? శారా, అలనాడు హవ్వ. అందుకే మనము
ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని చాలా కుటుంబాలు రాలిపోయాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమయం చాలదు. అదేవిధంగా యేసయ్య ఈ నిర్ణయాలను మనకు తెలియచెప్పడానికే వచ్చాడు. హౌ టు టేక్ గుడ్ డెసిషన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చొని నేను తప్పుడు నిర్ణయాలు చాలామంది తీసుకున్నారు. ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నీవు మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి చెప్పడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 2:21 అంటాడు కదండి, ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆ మాదిరి ఏమిటో మనము చూడవచ్చు. అదేమిటో తెలుసా? ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. యేసయ్య లాస్ట్ డేస్లో గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడండి? ఎక్కడ? ఎందుకనంటే ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినాలి. ఇక్కడ మైండ్ అలర్ట్ చేయండి, ఎందుకంటే నేను చాలా మర్మాన్ని తీసుకొస్తున్నాను. యేసయ్య ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఆయన ఎదురుకు ఒక కప్పు ఉన్నది. ఆ కప్పుని నేను తీసుకోవాలా వద్దా? ఎంతమందికి అర్థమైందండి? చాలాసార్లు మనం చదివే ఉంటాం కదా. నేనైతే చాలాసార్లు చదివాను, నాకు చాలా కాలం వరకు అర్థం కాలేదు. ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్ యూ. అనేక మార్లు ఈ కప్పు ఏమిటి క్వశ్చన్స్ చేయడం, దాని మీద ఏదేదో అనుకోవడం, బొల్లించేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఒక వినూత్నమైన విషయాన్ని తండ్రి నాకు తెలియజెప్పింది మీకు చెప్తాను. ఈ కప్పును నేను తీసుకోలేకపోతున్నాను, తీసుకోవాలా? ఎంత వేదన పడ్డాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే లేఖనాలు మనం చదువుతూనే ఉన్నాం కదండి. లూకాసు వార్త 22వ అధ్యాయం మరి 39 నుంచి 44 వరకు చదివినట్లయితే ఎంత వేదన పడుతున్నాడో. అసలు ఈ కప్పులోనిది నేను త్రాగాలా వద్దా? కానీ ఇదే డెసిషను, ఈ పండు నేను తినాలా వద్దా అని ఆదాం అవ్వను తీసుకొని ఉంటే చెప్పరు. ఇదే డెసిషన్ని హవ్వ ఆలోచించి ఉంటే ఇదే మాట షారా హగర్తో వెళ్ళు అనే ముందు ఆలోచించి ఉంటే, అదేవిధంగా మనము మన జీవితాల్లో ఒక డెసిషన్ ముందు ఆలోచించి ప్రార్థన చేసి ఉంటే మన జీవితాలు ఇలా ఉండేటి కావు. So many decisions were taking without consultation of the Lord. యేసయ్య ఎందుకంత బాధపడుతున్నాడు? గెత్సెమనే తోట ప్రార్థన, గెత్సెమనే తోటలో ఎందుకంత బాధపడుతున్నాడు మనకు బాగా తెలుసు. ఆయన వచ్చింది దేనికి, ఆయన చేస్తున్నది ఏమిటి, ఆయన బోధిస్తున్నది ఏమిటి, ఆయన ప్రకటిస్తున్నది ఏమిటి, కానీ ఎందుకంత బాధపడుతున్నాడు? అదేవిధంగా ఆదాం అవ్వలకు కూడా బాగా తెలుసు వాడు వచ్చింది దేనికి, ఏర్పరిచింది దేనికి, వారు చేయవలసింది ఏమిటి, ఏమి చేయకూడదు, ఏం చేయబోతున్నారు. ఆలోచించారా? ఆలోచించలే. మనకు అర్థం కాకపోవచ్చు. కనుక ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఏదైనా లేఖనాలను ఎదురుగా నిలబడినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలిసిందా? దాన్ని మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. గబగబా వెళ్ళిపోకండి, దాటేసుకుంటా వెళ్ళకండి. ఎలా ఆగి చూడాలంటే, నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు జంక్షన్లో ఎర్ర లైట్ పడితే ఎలా ఆగిపోతావో, ఎర్ర లైట్ పడితే ఆగిపోతావో, అలానే వాక్యం నీ ఎదురుగా వచ్చినప్పుడు ఆగిపో. నోటుకు వచ్చేసింది కూసేసుకుంటే వెళ్ళిపోకు. చాలా రాంగ్ డెసిషన్స్ వెళ్ళిపోతాయి. ఎప్పుడు దాకా ఆగాలి నువ్వు? గ్రీన్ లైట్ పడేంత వరకు. అనగా తండ్రి నీకు తెలియజేసేంత వరకు దాన్ని మెడిటేషన్ చేస్తూనే ఉండు. అందుకే తండ్రిని అడుగుతున్నాడు ఇక్కడ యేసయ్య. మీరు జాగ్రత్తగా చదివితే తండ్రి అంటున్నాడు. అందుకని పేతురు ఏం చేద్దామంటావు, మత్తయి ఏం చేద్దామంటావు అంటున్నాడా? నో. గ్రీన్ సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలి? మనకు కొన్నిసార్లు మన మధ్యలో ప్రార్థన చేస్తున్నారు చాలామంది. 40 దినాల ప్రార్థన, 3 దినాల ఉపవాస ప్రార్థన, 1 దిన ఉపవాస ప్రార్థన.
ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి వారంలో ఒక్కరోజు ప్రార్థన చేస్తున్నాం. చేసి ఆ తండ్రి ఆన్సర్ ఇచ్చేదాకా ఎదురు చూడటల్లా. కొందరైతే మన మధ్యలో ఉన్నారు, పేరు చెప్పడం బాగోదు, గుట్టెక్కి కూడా ప్రార్థన చేస్తున్నారు, గుట్ట కింద చేస్తున్నారు, పరిశుద్ధాలయంలో చేస్తున్నారు, ఒంటరిగా చేస్తున్నారు, జంటగా చేస్తున్నారు. కానీ సమాధానము వచ్చేంత వరకు ఏ అంశాన్ని అయితే పట్టుకున్నావో ఆ అంశాన్ని వదిలిపెట్టకూడదు. మర్చిపోకండి. ఈరోజు ఒక అంశము, రేపు ఇంకొక అంశం, ఎల్లుండి ఇంకొక అంశంలోకి వెళ్ళడం కాదు. నువ్వు ఏదైతే క్వశ్చన్ పెట్టుకున్నావో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేంతవరకు ఏం చేయాలి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పార్లమెంటు నుంచి ఒక ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్ ఫోన్ చేసి, నిన్ను రేపు ఉదయం 8 గంటలకు ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు, నువ్వు అటెండ్ అవ్వాలని చెప్తే తెల్లవారుజాము 8 గంటలకు మనం అక్కడ ఉంటామా లేదా? ఫోన్ దగ్గర ఉంటాం కదా, ఉంటామా ఉండమా? 8:15 ఫోన్ రాలా, వెళ్ళిపోతామా? 8:30 వెళ్ళిపోతామా? 8:45 వెళ్ళిపోతామా? 9 ఎందుకైనా మంచిది, ఆయన ప్రైమ్ మినిస్టర్, ఎప్పుడైనా చేయొచ్చు. ఫోన్ చేస్తానన్నది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అలానే కూర్చొని ఉంటాం కదా. కానీ మనం ఉంటున్నామా? మన ప్రార్థనలో ప్రశ్న వేస్తాం, అరగంట అయిపోయిందంటాం, లేచి వెళ్ళిపోతాం. గంట అయిపోయిందని లేచి వెళ్ళిపోతాం. తెల్లారు ఆ అంశాన్నే మర్చిపోతాం. ఇంకొక ఉపమానం చెప్తాను. ఒక భిక్షగాడు ఉన్నాడు. వాడు నీ దగ్గరికి 8 గంటలకు వచ్చి అమ్మా అన్నాడు. బాబు ఇంకా అన్నం కాలేదు, కూర కాలేదు, 9ంటికి రా, నీకు అన్నం కూర అని పెడతా అని అన్నది ఒక స్త్రీ, అమ్మ. ఆడు 9 గంటలకు వస్తాడా రాడా? రావాలి కదా. 9 ఆమె రెడీగా అక్కడ పెట్టుకొని కూర్చుంది అన్నాన్ని కూరని. వాడు రాలా. 9:15 రాలా, 9:30 రాలా, 10 రాలా. 10:30కి వచ్చి అమ్మ అంటే గబగబ్బు వేస్తుందా? ఏమంటది? నీకు చెప్పిన టైం ఏంటి, నువ్వు వచ్చిన టైం ఏంటి అని అంటావా అనవా? మరి మనం అడుగుతున్నది ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి అడిగి. మనకు టైమింగ్స్ వేరుగున్నాయా? టీవీ సీరియల్ పోతుందని చెప్పి మధ్యలో లేచి వెళ్ళిపోతావా? ఎవరో ఫ్రెండ్ వచ్చాడని చెప్పి మధ్యలో లేచి వెళ్ళిపోతావా? ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి లేచి వెళ్ళిపోతావా? చెప్పండి, ఎంతవరకు నువ్వు టైం ఇస్తున్నావు తండ్రికి? నువ్వు ఎంతవరకు ఎదురు చూస్తున్నావు చెప్పండి. దేవుడు మనల్ని టెస్ట్ చేయడా? ఈరోజు అడిగిన వాడు రేపు అడుగుతాడా లేడా అని చూడవా? చెప్పామండి. ఎదురు చూస్తామా చూడమా? దేవుడు మాట్లాడే వరకు ఎదురు చూడాలి. దేవుడు మాట్లాడిన దాన్ని కూడా మన మనస్సును ఎదురు చూసే మనస్సుగా ఏర్పరచుకోవాలి. తండ్రి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మార్లు మీకు చెప్పాను. మనమే అలర్ట్గా లేక వినలేకపోతున్నామని కూడా నేను చెప్తాను. మీకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ఉంటుంది చూడండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి స్వరము నీవు చూచుతున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్. చాలండి. ఆత్మవశుడై ఉండగా బూర వంటి స్వరం వినపడిందట. ఏం స్వరం? బూర వంటి అండి, పెద్ద స్వరం వినపడ్డది. ఎవరికి? ఆయనతో పాటు చాలా మంది ఖైదీలు ఉన్నారండి అక్కడ పద్మాసులో. వాళ్ళందరికీ వినపడలేదు. ఎవరికి వినపడుతుంది? ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తూ దేవుని తండ్రి కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఆ దేవుని స్వరము అలా వినపడుద్ది. ఇప్పుడు ఎవరన్నా తండ్రి వచ్చి పలకరిస్తే నీకు వినపడదు తప్ప మాకెవరికి వినపడదు. ఇది సత్యము. బూర వంటి స్వరం వినపడుతుంది, పెద్ద శబ్దము. మీకు ఒక విషయం చెప్తాను. గుర్రం మీద వెళ్తున్నాడు, టక్క 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 అని. ఎవరు?
సౌలు పౌలుగా మారకముందు. అతనితో పాటు అందరూ అతని అసిస్టెంట్స్ కూడా గుర్రాల మీద వస్తున్నారు. ఒక చోటుకి వచ్చేసరికి, దమస్కు వచ్చేసరికి పైనుంచి సౌలా సౌలా అని పిలిస్తే డౌన్ పడిపోయారు అందరూ పడ్డారు. కానీ అందరిలో పెద్దగా వినపడింది ఎవరికి? తక్కిన వాళ్ళు ఏమంటున్నారు? మేము వెళ్ళలేదు అంటున్నారు. ఎందుకని? ఎవరు వినాలో వాళ్ళకే వినపడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే యోబు గ్రంథం 4:18 కావచ్చు, యోబు గ్రంథం 33:14 కావచ్చు. అక్కడ స్పష్టంగా తండ్రి నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు, తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, తండ్రి నీ కొరకే గ్రీన్ లైట్ వేసి రెడీగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వినపడకుండా వెళ్ళిపోతున్నావు, ఎదురు చూడకుండా వెళ్ళిపోతున్నావు. అందుకే యెషయా గ్రంథం 30:21 ఏమని ఉంటుంది? నీ వెనుక నుండి నీకు శబ్దం వినపడుతూనే ఉంటుంది. చదవండి 30:21 యెషయా. చూడండి, వెనక నుంచి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఇదేదో కేవలం చదువుకొని ఆనందించడానికా? చెప్పండి, ఆనందించడానికా? నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు కష్టపడి రాత్రులంతా ప్రార్థన చేస్తున్నది నేను ప్రార్థన చేస్తున్నానని లోకానికి చెప్పుకోవడానికో? నో. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నది కేవలం చెప్పుకోవడానికో? నో. నీతో మాట్లాడతాడు, నీకు అర్థం కాని విషయాలను చెప్పుతాడు. నీవు నా గ్రీన్ లైట్ చూడు అంటున్నాడు యేసయ్య. నా స్వరం నీకు వినపడుతుంది. ప్రకటన గ్రంథంలో మీరు 2-3 అధ్యాయాలు చదివినట్లయితే ప్రతి సంఘముతో వ్రాస్తున్న మాట చెవిగలవాడు. నీకు చెవు ఉంటే వినపడుతుంది. ప్రతి సంఘములో ప్రకటన గ్రంథం 2:11 కూడా అదే మాట అంటాడు. చెవుగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 3:14 చెవుగలవాడు వినుగాక. ఆత్మ చెప్పు మాటలు వినుగాక. బూర వంటి స్వప్నంను మరలా నేను వింటేనే అంటాడు ప్రకటన గ్రంథం 4:4. నువ్వు వింటూనే ఉంటావు. అవర్ గాడ్ ఇస్ లవింగ్ గాడ్. ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేను వదిలేసి మారు మనసు పొందింపజేసి బాప్తీసం ఇప్పించిన తర్వాత నీ మాట వినకుండా నేను పట్టించుకోకుండా ఉండే యేసయ్య కాదు. కానే కాదు. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పక్కన నిలబడే తండ్రి ఆయన. నువ్వు చేస్తున్నావు, చేయటం లేదంటలా, చేస్తున్నావు కానీ మధ్యలో లేచిపోతున్నావు. అరే నేను మాట్లాడదాం అనుకునేసరికి వీడు పడుకున్నాడే అనుకుంటాడు యేసయ్య. అరే రే 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 వీడిని ఇప్పుడే మాట్లాడదాం అనుకునే సరే డౌన్ పడుకొని ఉంటాం మనం. సరే, ఇంతకీ యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేసింది దేనికి? మరణానికి భయపడా? చెప్పరేమండి? కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు కదా. మరణానికి భయపడా? ఆయన మరణానికి భయపడి కాదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకై 1000 సార్లు సిలువలో వ్రేలాడమన్నా వ్రేలాడడానికి సిద్ధంగా ఉన్నాడు. 1000 times నన్ను సిలువ వేసినా ఐఎమ్ రెడీ ఫర్ యూ. నాకెందుకు మరణం అంటే భయం? చాలామంది క్రైస్తవులు మన పాపముల విషయమై చనిపోయాడు యేసయ్య అని అంటారు. ఒక కోణం వరకు కరెక్టే. మన పాపముల విషయమయ్యే యేసయ్య ఏమయ్యాడండి? చనిపోయాడు. ఫిజికల్గా చనిపోయింది మన పాపముల విషయమై. ఒక కోణం వరకు కరెక్ట్. అసలు నేను మళ్ళీ అడుగుతున్నాను, వాట్ ఈజ్ రియల్ పనిష్మెంట్ ఫర్ ది సిన్స్? నిజమైన పనిష్మెంట్, శిక్ష పాపమునకు ఏమిటి అంటే మరణం. అర్థమవుతుందండి? పాపమునకు పనిష్మెంట్ ఏంటండి? చెప్పండి. మరణం. కొంచెం లోతుగా చెప్తున్నాను. యేసయ్య పక్కన 2 దొంగలు కూడా మరణించారు సిలువలో. వాళ్ళు పరిశుద్ధులు అయిపోతారా? మరి పాపమునకు పనిష్మెంట్ మరణమే కదా. వాళ్ళు మరణించారుగా, పనిష్మెంట్తోనే మరణించారుగా.
ఆ మరణమునకు పరలోకం వస్తుందా? రాదు. కనుక పాపమునకు పనిష్మెంటు శారీరక మరణము కాదు. నోట్ చేయండి. అర్థమవుతుందండి? ఇది అర్థమైతే చాలా లోతులోకి వెళ్తుంది. నోట్ చేయండి. దొంగలు చనిపోయారంటే వాళ్ళ పాపముల నిమిత్తమై వాళ్ళు చచ్చిపోయారు, అంతేగాని పరిశుద్ధులు అవ్వడానికి ఏం చచ్చిపోలేదు వాళ్ళు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా పాపానికి శిక్ష మరణమే అయితే, అర్థమవుతుందండి? మళ్ళీ ఒకవేళ మనం అనుకున్నట్టుగా పాపానికి శిక్ష మరణమే అయితే మనందరం మరణించి పరలోకానికి వెళతాం, అంతేగా? అర్థమవుతుందా? ఒకవేళ అదే శిక్ష అనుకుంటే మనం అందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళాలి. అందరం చచ్చిపోతున్నాంగా. అలా జరగట్లేదే. కనుక పాపాన్ని బట్టి మరణము అనేది కరెక్టా? కాదు. కానీ మన పాపములనన్నిటినీ కూడా యేసయ్య తనపై వేసుకున్నాడా లేదా? చెప్పండి. వేసుకున్నాడు. మన పాపములన్నిటినీ యేసయ్య, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, నోటు కూడా సరిగ్గా చేయండి. మన పాపములనన్నిటినీ యేసయ్య తనపై వేసుకున్నాడు కనుక ఇప్పుడు ఆ పాపములకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నదెవరు? యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య వేసుకోకపోతే ఎవరి శిక్ష వారిపైనే ఉంటుంది. ఇప్పుడు యేసయ్య వేసుకున్నాడు కనుక మనము పాప బంధకములలో నుండి విడుదల గావించబడుతున్నాము. అర్థమైందండి? యేసయ్యను విశ్వసించి యేసయ్య రక్షకుడని ఎవరైతే అనుకొని తమ పాపముల నిమిత్తమై యేసయ్య దగ్గరికి వచ్చాడో వాళ్ళందరి పాపములను యేసయ్య తన మీద వేసుకున్నాడు. ఈ మర్మాన్ని మనం తెలుసుకోకపోతే చాలా చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాం. మనం చాలా కన్ఫ్యూజన్లో పడతాం. పాపము వేరు, నీతిమంతుడు వేరు అని అనుకున్నట్లయితే పాపులందరూ పాపము చేస్తే నీతిమంతులందరూ నీతిమంతులు కావాలి అంటే యేసయ్య యొద్దకు రావాలి. నేను మీకు ఒక మాట చెప్తాను. మనమందరము కూడా పాపంలోనే ఉన్నాము, పాపంలోనే జీవిస్తున్నాం. అందరూ కూడా, ఇందులో ఏమాత్రము అనుమానము లేదు, రోమా 3:23 ప్రకారంగా. అయితే ఈ పాపమునకు మూల కారణం ఎవరు అనుకుంటున్నారు? మనం కాదు. చెప్పండి. మనం కాదు. హవ్వ ఆదాములు. హవ్వ ఆదాముల ద్వారా వచ్చిన నియమమును బట్టి మనలో పాప నియమము ఉన్నది. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది. మనం జన్మతా పాపులమా కాదా అనే సపరేట్ సబ్జెక్ట్, దాంట్లోకి వెళ్ళటల్లా. ఇక్కడ ఆ నియమము మనలో ఉన్నది. ఆ నియమము ఎప్పుడైతే టీనేజ్లోకి వస్తుందో, 14 ఇయర్స్ స్త్రీ ఆర్ పురుషుడికి వచ్చేసరికి వారిని ట్రాప్ చేయడానికి సాతానుడు పొంచి ఉంటున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలా? మన ప్రపంచ జనాభా ఎంత అనుకుంటున్నారు? 7.8 బిలియన్ పీపుల్. నోట్ చేయండి. 7.8. పడిపోయిన దేవదూతలు ఎంతమంది అనుకుంటున్నారు? 10 బిలియన్ పీపుల్ ఉన్నారు. వామో అన్నారు కదా ప్రకటన గ్రంథము 12:4. ప్రకటన 12:4. దాని తోక అనగా, దాని అనగా ఘట సర్పం యొక్క తోక. ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి
వాటిని భూమి మీద పడవేసింది. చాలు, కరణాయి చాలండి. 1/3 ఏంజల్స్ని భూమి మీద పడేసింది. అది ఎవరు? సాతానుడైన ఘటసర్పము. 1/3 కోట్లైనటువంటి దూతలు అక్కడ ఉండగా అందులో 1/3 టోటల్లో నుంచి 1/3 భూమి మీద ఉన్నారు. అంటే మనకు ఒక్కడికి ఇద్దరిని అరేంజ్ చేసుకోవచ్చు. అందుకంత ఈజీగా చేస్తున్నాడు. అవసరమైతే ఒక్కడికి 2000 మందిని, 1000 మందిని, స్పేర్లో చాలామంది ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు. అందులో కొందరు నీతిమంతుల దగ్గరికి అవసరం లేదు, వాళ్ళు స్పేర్లోకి వచ్చేస్తున్నారు కదా. 2.5 నీతిమంతులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి అవసరం లేదు, దూతలను పెట్టిన వాడు పట్టల్లా. ఈ 2.5 250 కోట్ల నీతిమంతుల దూతలు ఖాళీగా ఉన్నారుగా, వీళ్ళని అలవాటు చేస్తున్నాడు ఇక విజృంభించండి అని. మీరు అనొచ్చు, ఏమండి మారు మనసు పొందిన వాళ్ళు చచ్చిపోతున్నారు, మారు మనసు పొందని వాళ్ళు చచ్చిపోతున్నారు కదా అని అడగొచ్చు. ఇక్కడనే మర్మం ఉన్నది. ఈ 7.8 బిలియన్ పీపుల్ మారు మనసు పొందినా పొందకపోయినా దేవుని కృప, దేవుని ప్రేమ ఈ 780 కోట్ల జనాభా పైన అట్నే ఉన్నది. ఎందుకని? ఇప్పటికైతే కొందరు వచ్చారు, 2.5 వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు వస్తారేమో. తండ్రి ఆశ ఏమిటి? సువార్త ప్రకటించబడుతున్నది. ఈ పత్రికలు చదివి బోధకుల ద్వారా, ఆదివారాలు, కాపర్ల ద్వారా ఆశ ఏమిటంటే ఇంకా వాళ్ళు వస్తారేమో. అందుకే వారిని ప్రస్తుతానికి ఏమీ చేయకుండా తన కృపలో కాపాడుతూనే ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం? చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. పాపము చేసిన వాడు అయితే నరకం, పాపం చేయకపోతే చెప్పరు ఎక్కడ పోతాం? పరలోకం. నరకానికి పోవడం అనేది పనిష్మెంట్ అని మనం అనుకుంటున్నాం. ఇక పరలోకం అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉంటే వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. కానీ అసలు నిజత్వం అది కాదు. అసలు నిజత్వము ఎందుకు కాదు అంటున్నానంటే, చూడండి, యేసయ్య మన పాపములను తనపై వేసుకున్నది దాదాపు 12 గంటల నుండి 3 గంటల వరకు, 3 hours. నోట్ చేయండి, ఇది 3 గంటలు తండ్రి మన పాపములను మోస్తూ ఉన్నాడు. ఎందుకని? పాపములను ఆపాదించబడిన వాడు. గలతీ పత్రిక 3:14-17 చెప్పబడింది అదే. ఎవరైతే వేసుకున్నారో వారు వేదంలోనికి వెళ్ళవలసిందే. అర్థమవుతుందండి? హల్లెలూయా. అర్థమవుతుందా? తండ్రి ఎప్పుడైతే మన పాపములను మీద వేసుకున్నాడో ఆయన పాప వేదన అనుభవించాలి. ఎన్ని గంటలు అనుభవిస్తున్నాడు? అందుకే యేసయ్య ఏమన్నాడు? నా దేవా నా చేయల విడిచితివి. ఇక్కడ యేసయ్య కోరుకుంటున్నది ఏమిటనగా, మరణ వేదన నుండి వెళ్ళిపోతున్నానని కాదు, మరణము గుండా వెళుతున్నానని కాదు, పాపాన్ని మోస్తూ నేను భరించలేకపోతున్నానని కాదు. మర్మాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మర్మము అదేమిటనగా, నేను ఈ 3 గంటలు నీ ప్రసన్నతలో ఉండకుండగా నేను అనుభవిస్తున్నాను. నీవు నాకు దూరం అయిపోయావు అనగా ఈ 3 గంటల ఎడబాటును కూడా యేసయ్య ఒప్పుకోవట్లా. అంత మమైకమై ఉన్నారు. తండ్రి ఉదయం యేసు తండ్రి ఉదయాన్నే లెగిస్తే మరలా పడుకొని, మరలా లేచి మరలా పడుకొని, ఆయన 33.5 years కూడా ఒక్క నిమిషము కూడా తండ్రికి వేరుగా లేడు. నీ సాంగత్యమునకు నేను దూరముగా ఉండలేను. ఇప్పుడు ఈ కప్పును నేను తీసుకోవడం అంటే నీ సాంగత్యానికి నేను దూరంగా 3 గంటలు గడపాలి. అర్థమైందండి? అర్థమైందా?
ఇది అర్థం కాకపోతే ఇంతసేపు చెప్పిందంత వ్యర్థమే. మనమైతే 3 గంటల 1 గంటల పక్కకు ఉంచండి, మనకు అన్నీ కావాలి. టీవీ, సెల్ ఫోన్లు, గోల్డ్, డబ్బు, రిచెస్ అన్నీ కూడా మాకు కావాలి. యేసయ్య ఒక 3 రోజులు, వారం రోజులు నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు, నాకు ఈ లోకం మాత్రం కావాలి. కానీ యేసయ్య ఏమంటున్నాడు? 3 గంటలు చెప్పరు, నీకు నేను కనుక తండ్రి మనలను ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనతో ఎడముగా కాకుండా నిత్యము నా సాంగత్యములో ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటే మార్నింగ్ లెగుస్తే నాకు దేవునితో ఫెలోషిప్ కావాలి, నాకు తండ్రి కావాలి, నాది ఒకటే ఒక తీర్మానం, నాకు పరిశుద్ధాత్మ తండ్రి నాకు నిత్యము తోడుగా ఉండాలి, నాకు గైడ్గా ఉండాలి. నేను ఆ తోడు కొరకే ఏదైనా వదిలివేసుకుంటాను. ఐఎమ్ విల్లింగ్ టు గివ్ అప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీథింగ్. అలా వదిలివేసుకున్న వాళ్ళే ఆల్ నైట్ చేయగలరు, అలా వదిలివేసుకున్న వాళ్ళే ఉపవాసాల దీక్షలు చేయగలరు, అలా వదిలివేసిన వాళ్ళే తీవ్రతతో ప్రార్థన చేయగలరు, అలా వదిలివేసిన వాళ్ళే కన్నీటితో ప్రార్థన చేయగలరు, అలా వదిలివేసిన వాళ్ళే చెమటను రక్తముగా అవ్వు వరకు ప్రార్థన చేస్తారు. మనము మన కంఫర్ట్స్ని చూసుకుంటున్నాం, కానీ తండ్రి ఎడబాటును వదిలేస్తున్నాం. కనుక మనకేం కావాలో మన జీవితంలో గెత్సెమనే తోట అనుభవం కావాలి. గెత్సెమనే తోట అనుభవం అంటే ఏమిటనగా, యేసయ్య ఒకటే కోరుకున్నాడు, నే నుండి ఒక్క నిమిషం కూడా వేరుగా ఉండుటకు ఇష్టపడను. అలాంటిది 3 గంటలు ఉండవలసి వస్తుంది. అందుకే ఈ కప్పును అని అక్కడంటే మనం ఏమనుకుంటున్నాం? ఆయన సిలువకు భయపడ్డా, మరణానికి భయపడ్డా, ఆయన వచ్చిందే అందుకేనేమో, మరలా ఎందుకు కప్పు అంటున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు దుఃఖిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ తండ్రి దుఃఖిస్తున్నది మన కొరకు, మన పాపములను తనపై వేసుకొని మన కొరకై 3 గంటలు రమారమి దేవునికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నీవు నీ కుటుంబం కొరకే, నీ సంఘము కొరకే, నీ బంధువుల కొరకే, నీ జీవితం కొరకే ఎన్ని గంటలు ఈ లోకమును వదిలివేసి తండ్రితో గడపాలనుకుంటున్నావు? చెప్పండి. 1 గంటనా, 10 నిమిషాలా, పావు గంటనా, అరగంటనా, ఆల్ నైటా? చెప్పండి. ఒక ఆల్ నైట్ చేశాడు యాకోబు, 8 దీవెనలు పొందుకున్నాడు. చెప్పండి, చెప్పండి. ఒక గంట కూడా ప్రార్థన చేయలేము. పెద్ద ప్రీచర్ని కావాలనుకుంటాం. బైబిల్ మొత్తం నా బుర్రలో పెట్టి యేసయ్యా అంటాం. బైబిల్ ఒక్కసారి కూడా చదవం. ఒక్కసారి మలాకి గ్రంథం అంటే ఇండెక్స్ ఎత్తుకుంటుంటాం. హబక్కుకు తీసే లోపల ప్రసంగమే అయిపోద్ది. అందుకే తండ్రి అంటున్నాడు, అలనాడు ఇష్మాయేలు ఇస్సాకు ఏ విధంగా జరిగిందో ఈనాడు కూడా మనము తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉన్నది. యేసయ్య రైట్ డెసిషన్ తీసుకొని మన కొరకే రక్షణనిచ్చాడు. మరి నీవు ఏ డెసిషన్ తీసుకొని నీ కుటుంబానికి నీకు రక్షణనిస్తావు? చెప్పండి. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వస్తున్నాను. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎప్పుడైతే తండ్రి మన కొరకే మరణించి మనలను పాపం విముక్తిని కావించాడో ఆ తండ్రి ఇప్పుడు మనలో స్వాతంత్రముని ఇచ్చాడు. ఏమిచ్చాడండి ఇప్పుడు? చెప్పాలి. స్వాతంత్రము.
స్వాతంత్రం అనగా నీకు ఏ ఒత్తిళ్ళు ఉండవు, ఏ అడ్డంకులు ఉండవు. మళ్ళా చెప్తున్నాను, కొందరు భర్తలు కొందరు భార్యలకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు. కొందరు భార్యలు భర్తల్ని కార్నర్ చేస్తున్నారు. కొందరు భర్తలు భార్యలను కార్నర్ చేస్తున్నారు. అనీతిమంతులను కాదు, పాపులను కాదు, పరిశుద్ధులైన భర్తలు పరిశుద్ధులైన భార్యలను కార్నర్ చేస్తున్నారు. కానీ లేఖనం చెప్తున్నది ఏమిటనగా, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు ఏమయ్యారు? చెప్పరేమండి? స్వాతంత్రులైనారు. స్వాతంత్రులైన వారికి అబ్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అవే మాటలు. ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఎక్కడ మారు మనసు పొందారో అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడు, అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అటువంటి స్వాతంత్రం కలిగినటువంటి స్త్రీ కానీ పురుషుని కానీ ఎందుకు మీరు బ్యారియర్స్ పెడుతున్నారు? ఏదో వంకలు పెట్టి ఏదో చేసి, నువ్వు అది చేయడానికి వీల్లేదు, నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, నువ్వు అక్కడ పోవడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ పోవడానికి వీల్లేదు, నువ్వు అంతసేపు ప్రార్థన చేయడానికి వీల్లేదు, నువ్వు ఇంతసేపు ప్రార్థన చేయడానికి వీల్లేదు. నువ్వెవరవి? ఇక్కడ స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? ఆత్మ. నీలో ఉన్న ఆత్మ, ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కడే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? నీవు మారు మనసు పొందినప్పుడు నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఉన్నావో నువ్వు సర్వ స్వాతంత్రుడవు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి స్థిరంగా నిలబడండి. బికాజ్ యు ఆర్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యూ. మరలా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళకండి. వాళ్ళు ఆపారండి, ఈమె వద్దందండి, మా కోడలు వద్దందండి. ఏం కోడలు, ఏం అత్త, ఏం కథ? నీలో ఉన్నదెవరు? మళ్ళీ దాస్యము. వాళ్ళు వద్దన్నారని ఆగడానికి నువ్వు గుడికి ఆగుతావా? చెప్పండి. సినిమాకి ఆగావంటే అర్థం ఉంది. 2వ వచనం చూడండి. సున్నతి గురించిన గట్టి పిలుపు అప్పుడు ఉంది కనుక, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదు. తేల్చేశాడు. ఓ అన్యులారా, మిమ్మల్ని ఎవరైనా ప్రెషరైజ్ చేసి సున్నతి తీసుకో 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 అంటే ఒకే మాట చెప్పండి, నేను సున్నతి తీసుకుంటే యేసయ్య వలన నాకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. యేసయ్య నన్ను సున్నతి అడగట్లే, హృదయ సున్నతి అడుగుతున్నాడు. మీకు కూడా హృదయ సున్నతి ఉందో లేదో చూసుకోండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా, గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా హృదయ సంబంధమైన సున్నతి ఉన్నదో లేదో చూసుకోండి, కానీ శరీర సంబంధమైన సున్నతిని గురించి నన్ను ఎప్పుడు అడక్కండి అంటున్నాడు. అడక్కండి, అడక్కండి. మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనము, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనము, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనము, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. వీటన్నిటిలో ఏమనుంది? సున్నతి పొందిన ఒకటే, పొందకున్న ఒకటే. కావాల్సిందేంటి? హృదయ సంబంధమైన, అదే మారు మనసు సంబంధమైన ప్రవృత్తి, అదే నిజమైన హృదయ సంబంధమైన సున్నతి. కనుక మరలా మీరు స్వాతంత్రం లేదు, నేను మారు మనసు పొందాను కానీ నాకు ఇంకా ఎవరో నన్ను ఇంకా టైట్ చేస్తున్నారు, కార్నర్ అయిపోతున్నాను సాకులు చెప్పకండి, సాకులు చెప్పకండి. రెండవది, సున్నతి అని చెప్పే వాళ్ళని దగ్గరికే రానివ్వకండి అని 6వ వచనంలోనే అన్నాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఒకటి. తర్వాత ఇక్కడనే 6వ వచనంలో యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటయు
అందు ఏమీ లేదు, పొందకపోవుట అందు ఏమీ లేదు. ఒకటే ఒక ప్రేమ విశ్వాసం ఉంటే చాలు. ఈనాడు చర్చెస్లో ఇది కనపడుతుందండి? లేదు. ఈ రోజులో చర్చెస్ ఏం కావాలి? ఏసీలు ఉండి, కంఫర్ట్స్ ఉండి, రేకులు లేకుండా ఉంటే అది మెగా చర్చ్ అట. జనం బాగా వస్తారు, అది మెగా చర్చ్. అవునండి, ఏసీలు ఉన్నాయి. నిజానికి మెగా చర్చ్ అంటే ఇది కాదు. మెగా చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అంట నేను. అక్కడ ఉన్నంత జనం మరి ఏ చర్చిలో ఉండరు. మరి ఏ వరల్డ్లో ఎక్కడన్నా బండి. మెగా చర్చిలు కాదు కావాల్సింది, ఆత్మీయ సున్నతి కలిగిన చర్చిలు కావాలి. 5 ఉన్నా సరే, 10 మంది ఉన్నా సరే. మెగా చర్చెస్ అని పోతున్నారు. అందుకే 9వ వచనంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతా పులిసిపోతుంది, జాగ్రత్త అన్నాడు. కనుక 14వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్ర సారాంశమంతయు నిన్ను వలే నీ పొరుగువారిని. ప్రేమించుము. అంతేగాని ఏ చర్చిలో అయినా మా బ్రదర్స్ అంతా ప్రేమ కలిగి పలకరించుకుంటారు, మా సిస్టర్స్ అంతా ప్రేమ కలిగి పలకరించుకుంటారని ఎక్కడ చర్చిలో చెప్పడం విన్నారా మీరు? ఎన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. అది మెగా చర్చ్ అంటే. అదే అంటున్నాడు ఇక్కడ తండ్రి. చర్చ్ అంటే ప్రేమ కలిగి ఉండే చర్చిని ఆ చర్చ్ అన్నాడు. అంతేగాని జనం ఎక్కువగా ఉండే చర్చి కాదు, ఆత్మ కలిగిన చర్చి కాదు. ఏ చర్చి కావాలంటే చెప్పండి? ప్రేమ కలిగిన చర్చ్. ఇక్కడ అదే మాట అంటున్నాడు. 14వ వచనం చదవండి, 5:14. మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల. మీరు ఒకరి వలన ఇప్పుడు జరుగుతుంది అది చర్చెస్లో. అసలు బయటికి వెళ్ళిన వెంటనే గుంపులుగా తయారై ఒక గుంపు మీద ఇంకొక గుంపు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద చర్చెస్లో జరిగేది అది. కానీ తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ తండ్రి ధర్మశాస్త్ర సారాంశం అంతయు నిన్ను వలే. ఇది నేను చదివినప్పుడు నాకు 3 విషయాలు గుర్తుకొస్తాయండి. ఒకటి, నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా తండ్రి ప్రేమను కొరకు వివరించడానికే పెట్టాడు. అల్టిమేట్ సారాంశం అంతా కూడా ప్రేమే వస్తుంది. నీ దేవుణ్ణి ప్రేమించాలి, విశ్రాంతి దినమును ప్రేమించాలి, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, నీ పొరుగుబంది అన్ని ప్రేమించి వదిలివేయాలి, ఆశించకూడదు. ఇవన్నీ ప్రేమకు సంబంధించిందే అని తండ్రి. మీరు జాగ్రత్తగా 10 ఆజ్ఞలు చూస్తే దాని సారాంశం అంతా మిక్సీలు వేస్తే వచ్చేది ఏంటి? ప్రేమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడంటే, నీవు దేవుని ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను నీవు పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి ఒకే ఒక్క ఆజ్ఞ ఇస్తున్నట్టుగా చెప్పింది ఏంటంటే, ధర్మశాస్త్ర సారాంశం అంతా ఏమిటి? ప్రేమే, ప్రేమే, ప్రేమే. అందుకే కొత్త నిబంధన బైబిల్కి పేరు పెట్టింది ఏంటి? ప్రేమ సందేశం. ప్రేమ సందేశం. ఇక 16వ వచనం చెప్తున్నాను, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారుగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుతున్నవి కనుక ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. మరి మీరు ఆత్మను అనుసరించి నడుచుకోండి అన్నాడు. 19వ వచనంలోకి వచ్చేసరికి శరీర కార్యములు 15 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాయండి? 15. వరుసగా చదువుతాం చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మీకు తెలుసు. ఇందులో అభిచారము అనగా నోట్ చేయండి. అభిచారము అనగా మాంత్రిక తాంత్రిక
శక్తులను ఉపయోగించి చేసేదాన్ని అభిచారం అంటారు. మాంత్రిక విచ్ క్రాఫ్ట్స్ అంటారే, అవి అభిచారములు. మత్తతలు అనగా బలులిచ్చుట, హోమకృత్యములు జరిగించుట, అకృత్యమైన హోమకృత్యములు బలుల ద్వారా. చూడండి, కొందరు గుప్త నిధులు అని చెప్పి ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని బలి ఇవ్వడం, కన్యల్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం, ఇవన్నీ కూడా మత్తతుల కిందకే వస్తాయి. ఒక రకంగా చెప్పాలి, అభిచారములు మత్తతులు దగ్గరగానే ఉంటాయి. హింసాత్మక కార్యములు అభిచారములు, హింసాత్మక కార్యాలు. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ముగ్గురు నిలబడతారా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముగ్గురు, 1 2 3 మీరు వచ్చేయండి. సాల్మన్, నువ్వు, సందీప్ వచ్చేయండి. ఇది కొంచెం వెనక్కి పెట్టి వీళ్ళకెళ్ళి తిప్పగలుగుతారా? ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. రికార్డ్ చేయడానికి ఎలా పెడతారో పెట్టండి. ఇటు తిరగండి, వంకర మేడం వైపు తిరగండి. 1 2 3 అలా నిలబడండి. ఇది మనము ఇక్కడ నేను 16వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఎండ్ చేస్తున్నాను. ఓన్లీ 10 మినిట్సే ఉంది, ఎండ్ చేస్తున్నాను. ఇది మనం, ఓకే, మనము త్రిత్వమై ఉన్నాం. ట్రైపాడ్ బీయింగ్ అంటారు. అదిగో ఆ విధంగా చూడు, 3 కాళ్ళు ఎలా అయితే ఉన్నాయో ట్రైపాడ్కి, అలానే మనకు కూడా త్రిత్వమై ఉన్నది. ఇక్కడ 3, ఈ కనపడే శరీరము, ఇదిగో కనపడే శరీరము. నంబర్ 3. నంబర్ 2 హృదయము. ఈ హృదయములోనే భావోద్రేకాలు కూడా ఉంటాయి. నంబర్ 1 చిత్తము లేక స్పిరిట్ బాడీ. ఈ స్పిరిట్ బాడీ యొక్క ఆత్మ అనొచ్చు మనం. ఈ ఆత్మ, ఈ చిత్తము ప్లస్ హృదయము కలిపి ఒకటి కింద తీసుకుందాం. ఇదే 2 తీసుకుందాం, ఇది 1 వేసుకుందాం. ఓకే, అర్థమైంది కదండి? ఇప్పుడు ఈయనెవరు? స్పిరిట్ బాడీ. ఈయన చిత్తము హృదయము. హృదయములోనే చిత్తం కలిసి ఉన్నది. హృదయము చిత్తం అంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇక మనకు కావాల్సిన ఏది కావాలన్నా ఇదే అడుగుతూ ఉంటుంది. ఇది సమకూర్చవలసింది ఎవరికి? ఈ శరీరానికి. ఈ 3, అందుకే స్పిరిట్ బాడీ, హృదయము, శరీరము, ఈ 3. ఇక్కడ ఈ ఆత్మ రక్షించబడింది. సువార్తను నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నది. ఇంకా ఈ హృదయము అంత మారల. ఈ శరీరం సంగతి మీకు తెలుసు. ఇది మారితే కదా ఇది మారేది, కనుక ఇదే మారలేదు. అందుకే ఇక్కడ ఈ ఆత్మ రక్షించబడింది, కానీ హృదయము ఇంకా రక్షించబడలేదు. కనుక ఆత్మ చెప్పిన మాట ఈ హృదయం వినదు. ఇప్పుడు మనకు జరుగుతున్న సంఘర్షణ అక్కడనే వస్తుంది. మన సంఘర్షణ ఎక్కడ వస్తుంది కనుక అప్పుడే మారు మనసు పొందిన వారికి వచ్చే సంఘర్షణ ఏమిటంటే, మనం ఆన్లైట్కి వెళదామంటే ఈ హృదయమే వద్దంటది. పాపం ఆగిపోతున్నాడు. లోపల మారాడు కానీ కోఆపరేట్ చేయట్లేదు. 2 బండ్లు. ఉపవాసం ఉందంటే నా వల్ల కాదంటుంది శరీరం. ఏది చెప్పినా వద్దనేవి ఇవి 2. కనుక ఎప్పుడైతే ఈ ఆత్మ బలపడుతుందో, ఈ ఆత్మ బలపడాలి అంటే మారు మనసు పొందిన వెంటనే ఆత్మలోకి ఎవరు వస్తారు? ఒకసారి విజయ్ రావాలి.
ఈయన దగ్గర నిలబడి వెనక మారు మనసు పొందిన వెంటనే ఆయన పట్టుకో. అది ఈ ఆత్మ ఏ ఆత్మ అయింది ఇప్పుడు? పరిశుద్ధాత్మతో మమైకమైంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, చదవండి. మన ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకున్నప్పుడు ఏకాత్మ అవుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ ఎవరయ్యారు చెప్పరేమండి? మన స్పిరిట్ బాడీ స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడైతే స్పిరిట్ బాడీ స్ట్రాంగ్ అయింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మారు మనసు పొందిన వాళ్ళలో మన ఇండివిజువల్ స్పిరిట్ ఆత్మ కాక పరిశుద్ధాత్మ కలిసినప్పుడు చాలా బలం అయిపోతుంది. ఇక అప్పుడు నీ చేయి తీసి భుజం మీద పెట్టు. అది ఎప్పుడైతే ఆత్మ బలపడిందో ఇప్పుడు నీ హృదయాన్ని, నీ చిత్తాన్ని, నీ భావోద్రేకాల్ని, ఈయనకు బాగా కోపం వచ్చి అన్నప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఆగు 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 ఆగు, కంట్రోల్లోకి వచ్చేసింది. ఈ తలకాయని కొంచెం దించు, కథం, కంట్రోల్లోకి వచ్చేసింది బండి. ఎప్పుడైతే ఆత్మ చెప్పుతున్నట్టుగా ఉపవాసం అన్నా రెడీ అంటున్నాడు, ఆల్ నైట్ అన్నా రెడీ అంటున్నాడు, ఆదివారం గుడి పోదాం అంటే పోదాం అంటున్నాడు, ఎక్కడ పోదాం అంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. హృదయం కంట్రోల్లోకి వచ్చింది, భావోద్రేకాలు కంట్రోల్లోకి వచ్చేసాయి. అందుకే ఆత్మ ఫలము ఏదనగా అన్నాడు కదండి, ఏది 5:22లో ఆత్మ ఫలం అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము మనకు బాగా వచ్చు. ఇవన్నీ ఎవరిలోకి వచ్చాయి? ఇప్పుడు ఈ ఆత్మలో నుండి నీ ఆత్మ శరీరంలోనికి వచ్చి అక్కడ నుంచి హృదయంలో దూరుతున్నాయి. అందుకే ఇది వరకు తిట్టిందా, తిడితే తిట్టిందిలే అనుకుంటున్నాడు ఇక్కడ. నన్ను ఆవిడ కొట్టిందా, కొడితే కొట్టిందిలే అనుకుంటున్నాడు ఇక్కడ. ఇది వరకు అట్లేదు. చాలా నెమ్మది వచ్చేసింది, మృదత్వం వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఆ తర్వాత ఇంకా అంతకై ఆగట్లేదు. ఆత్మ వరములు కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. ఆత్మ వరములు కూడా ఆత్మ తానే స్వయముగా పంచి ఇచ్చుతున్నాడు. ఆయనే ఈయనకిస్తున్నాడు, ఈయన ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తే చాలు, అప్పుడు ఇది లేపు ప్రార్థన చేస్తే చాలు స్వస్థతలు అవుతున్నాయి. మనిషి వస్తేనే చాలు దెయ్యాలు బారిపోతున్నాయి. కారణం ఏంటి? స్పిరిట్ బాడీ మారిపోయింది, హృదయము మారిపోయింది. అప్పుడు ఈ హృదయము శరీరం మీద చేయబెట్టింది. ఎప్పుడైతే శరీరం మీద చేయబెట్టిందో శరీరముకు ఇష్టమున్నా లేకపోయినా ఇంకేం చేస్తారండి? ఎందుకు ఇక్కడ ఉన్న మాట ఒక్కసారి చదువుతా చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చడు. ఆత్మానుసారంగా నడుస్తే ఈ శరీరేచ్ఛను ఎందుకు నెరవేర్చడం లేదు అనగా ఇంత నడుస్తుంది లింకు. ఇదివరకు మోకాళ్ళు ఉన్నాను అన్నవాడు నువ్వు మోకాళ్ళు ఊనతావో ఊనవో నాకు తెలియదు, కానీ ఈ హృదయం అంటుంది ఈరోజు నేను 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నువ్వు ఊనకపో. ఈరోజు నేను ఆల్ నైట్ ప్రేయర్కి వెళుతున్నాను, నువ్వు చచ్చినట్టుగా అడు కూర్చో. అప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది? 2 చేతులు పైకెత్తు. ఏం చేద్దండి? ఇక సరెండర్ అయిపోయింది. అందుకే ఇక్కడ అంటున్నాడు అట్నే ఎత్తుంచు బాబు, అట్నే ఎత్తుంచు. అందుకే చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని. ఇప్పుడు ఈయన ఫుల్గా 4 ప్లేట్లు బిర్యానీ తినాలనుకుంటున్నాడు, కానీ వద్దంటుంది. నాకు బిర్యానీ మాని పారేసిన అంటుంది. ఇది చూడండి ఎట్లుందో. సరే బిర్యానీ మానేసినావు కానీ అన్నం తిందామంటుంది శరీరం. అన్నం కూడా నేను ఒక కప్పే తింటానంటుంది. అందుకే ఇప్పుడు శరీరం సాల్మన్ లాగా అయిపోయింది. ఆత్మ చూడు విజయలాగుంది. ఒకప్పుడు ఆ శరీరం ఎక్కడుండేది, ఈ ఆత్మ ఇక్కడుండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే రివర్స్ అయింది. ఇంకేముందండి పాపం, చేతులు ఎత్తక ఏమీ చేయలేదు, చచ్చినాడు వచ్చి కూర్చుంటుంది. థ్యాంక్ యూ.
కనుక ఆత్మఫలము మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనము ఇప్పుడు ఆత్మఫలము చేత ఆత్మచేత నడిపించబడుతున్నాం. ఇక కంక్లూజన్ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, ఒకవేళ ఎవరైనా తప్పిదములో పడిపోతే మనము కూడా వారిని లేవనెత్తాలి అంటున్నాడు. ఏ విధంగా చెప్పి? ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో, అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకున్నామో, ఒక ఆత్మనైనా నేను, ఈ పాట పాడుకుంటే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. యేసయ్యా చేతులతో నిన్ను చేతులతో నిన్ను దర్శించుటగునా. ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఆయన మనను మారు మనసు పొందింపజేసి బాప్తిస్మమునిచ్చి తన ఆత్మను మనలో ఉంచి, ఇంకా నీవు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును అనుసరించి నడుచుకుంటూ ముందుకు సాగుటకు ఒక గైడ్ను కూడా ఇచ్చి, పరిశుద్ధాత్మ తండ్రిని నీలో ఉంచి నిన్ను అన్ని విధాలా కాచి కాపాడుతూ, ఇంకేం కావాలి చెప్పండి? వాట్ ఎల్స్ మోర్ యూ రిక్వైర్? నీవు చేయవలసింది ఏమిటంటే, యేసయ్య నుండి 1 గంట కూడా పక్కకు వెళ్ళకు. ఎందుకు వెళ్ళడం? ప్రతిదీ చెప్పేళ్ళండి, ప్రతిదీ యేసయ్యకి రిపోర్ట్ ఇస్తూ ఉండండి. హ్యాపీగా నీ లైఫ్. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు నీ సొంత నిర్ణయాలు కాక యేసయ్య దగ్గర నిర్ణయాన్ని తీసుకొని, మనలో కొందరు ఉన్నారండోయ్, ఇది కూడా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నాకు యేసయ్య పలానా అబ్బాయిని చూపిస్తున్నాడని ప్రార్థనలో, పలానా అబ్బాయే నీకు భర్త అని, కొందరు పలానా అమ్మాయే నాకు భార్య అని. ఇప్పుడు దీనికి మనం ఏమనలేం కదా. ఇది ఎట్లుంది చూడండి. ఇది నిజమా బట్టిదాన్ని తెలుసుకునే లోపులనే పెళ్ళి అయిపోద్ది. మరి దేవుడే చూపించాడన్నావు కదా, 3 నెలలుగా తనకు వస్తున్నారు ఏమిటంటే, పెళ్ళైన 3 నెలలకి ఎందుకు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంటే అప్పుడు మాట్లాడరు. ఇవన్నీ ఈ మధ్యకాలంలో, ఏ అమ్మా నీకు ఒక పెళ్లి సంబంధం చూసి అంటే నేను ప్రార్థన పెడతానండి అంటే ఇష్టం లేదని చెప్పడానికి ఇదొక వంక, ఇదొక నాక్. మళ్ళీ సరే, దానివల్ల పెద్ద నష్టం లేకపోవచ్చేమో, కానీ కొన్ని పెళ్ళిళ్ళు పెటాకులైపోయాయి. కేవలము తప్పుడు విధానాలు ఆచరించి, ఇప్పటికీ తప్పుడు బోధలు చేసి చాలామందిని భ్రష్టు పట్టిస్తున్నారు. దాని గురించే బాధపడ్డాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-9 వచనాల్లో. ప్రియులారా, అందరం లేచి నిలబడదాం. తండ్రి మనతో మాట్లాడిన మాటలను బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి 2 చేతులపై